ఆచార్య వర్యులు, వారింటి పేరే పురాణం వారు, పురాణం మహేశ్వర శర్మ మహోదయులు. వారు దయతో మన ముందుగా వారికి కృతజ్ఞతాభివందనాలు. ఈ కార్యక్రమం అంతా కూడా రికార్డ్ అవుతుంది. దాంతో పాటుగా సమాంతరంగా దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక ద్వారా ఫేస్బుక్ మాధ్యమాల్లో, ముఖా పుస్తక మాధ్యమాల్లో వేలాది మంది చూస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి స్వాగతాన్ని పలుకుతూ సరస్వతి రామశర్మ చక్కని గాత్ర మాధుర్యంతో ఈ ఒక శ్లోకాన్ని ఆలపిస్తారు. వెనువెంటనే గురువు గారి ప్రసంగం ప్రారంభమవుతుంది. అందరికీ హృదయపూర్వక స్వాగతాన్ని పలుకుతూ దయచేసి అందరూ మ్యూట్ లో ఉండవలసిందిగా కోరుతూ సరస్వతి రామశర్మను ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. రఘువంశసుధాంబుధి ప్రేరణగా శృతిశాస్త్ర సుకావ్య పురాణగతాన్ విషయానధికృత్య యథామతి వై వివృణోమి సుఖేన గృణంతు జనాః మమ నాస్తి విశేషతుదిః ప్రతిభా గురుపాదస్మృతే సమవాప్య బలం ప్రవదామి సుసూక్ష్మతమాం విషయాన్ దదతానుమతిం కృపయాతు ధియః. వాగీషాద్ 15 మంది దాటారు. ఇంకా చాలా మంది లైవ్ లో చూస్తున్నారు. వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తన్నమామి గజాననం. శరదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యామరవిందాసన సుందరీముపాసే. శరదిందు సుందర రుచిశ్చేతసి సా మే గిరాన్ దేవి అపహృత్య తమః సతతమర్థానఖిలాన్ ప్రకాశయతు. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. గంగాంబః ప్లుతగాత్రాయ గౌరీదేహార్ధధారిణే భక్తకామప్రదే తుభ్యం గౌరీశాయ నమో నమః. శంకరాసక్తమనసాం నమజ్జనఫలప్రదాం సౌందర్యసారసర్వస్వాం శ్రీగౌరీం ప్రణమామ్యహం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसादनं. प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु. देवीं वाचमजनयन्त देवाः तां विश्वरूपाः पशवो वदन्ति. सा नो मन्द्रेशमूर्जन्दुहाना
ధేనుర్వాగస్మానుపసుష్టుతైతో యద్వాగ్వదంత్యవిచేతనాని రాష్ట్రీ దేవానాన్నిషసాదమంద్రా చతస్ర ఊర్జందుదుహే పయాగుంసి క్వస్విదస్యాః పరమం జగామా రఘువంశసుధాంబుధి ప్రేరణయా శృతిశాస్త్రక్షుకావ్యపురాణగతాన్ విషయానధికృత్య యథామతి వై వివృణోమి సుఖేన గృణంతు జనాః మమ నాస్తి విశేషసుధీః ప్రతిభా గురుపాదస్మృతే సమవాప్య బలం ప్రవదామి సుసూక్ష్మతమాన్ విషయాన్ దదతానుమతిం కృపయా సుధియః. పరమపావనమైన పరమాత్మస్వరూపమైన వాంగ్మయమూర్తి శృతిమాతకు అనేకానేక ప్రణామాలను సమర్పించుకుంటూ జగద్గురు సార్వభౌములు శృంగేరి పీఠాధీశ్వరులు శ్రీ భారతీతీర్థ మహాస్వామి వారు, తత్కరకమల సంజాతులు జగద్గురువులు శ్రీ విధుశేఖర భారతీ స్వామివారి శరణారవిందాలకు సాష్టాంగ ప్రణామాలను సమర్పించుకుంటూ నాకు విద్యను నేర్పినటువంటి అనేకానేక మహాత్ములైనటువంటి గురువర్యుల చరణారవిందాలకు అనేకానేక సాష్టాంగ ప్రణామాలను సమర్పించుకుంటూ వేదవాంగ్మయాన్ని గురించి మాట్లాడదలుచుకుంటూ ఉన్నాను. రఘువంశ సుధాంబుధి ప్రేరణతో దర్శనం మాసపత్రిక మాధ్యమము ద్వారా కూడా కొనసాగుతూ ఉన్నటువంటి ఈ ప్రవచన మాలికలో భాగంగా నిన్నటి రోజున వేదానికి సంబంధించిన అపౌరుషేయత్వాన్ని గురించి మనం కొన్ని యుక్తులను విన్నాం. ఎవరైనా లోకంలో కవిత్వాన్ని రచించినారు అనంటే రచించినటువంటి కవికి సంబంధించినటువంటి పౌరుషేయత్వం, వానికి సంబంధించినటువంటి బుద్ధి, అతనికి సంబంధించినటువంటి కొన్ని లక్షణాలు ఆ కావ్యంలో మనకు ప్రస్ఫుటంగా కనబడుతూ ఉంటాయి. ఒకవేళ ఏమైనా భ్రమ ప్రమాదాలు కూడా ఆ కావ్యంలో ఉంటే ఉండవచ్చును. అందుకని ప్రాచీనులైనటువంటి మన శాస్త్రకారులంతా కూడా అనంత బ్రహ్మాండాలకు కారణభూతమైనటువంటి ఏ వేదరాశి గలదో ఆ వేదరాశిని అపౌరుషేయము అని భావించినది. ఒక పురుషుని ద్వారా నిర్మించబడ్డది కాదు అని స్పష్టంగా తేల్చి చెప్పినారు. అది ముఖ్యమైనటువంటి సిద్ధాంతమై ఉన్నది. వేదమును ఎంత గొప్పగా మనము నమ్మాలి అనంటే, వేదంలో ఈ మాట చెప్పబడ్డది అని అన్న తర్వాత అది ప్రభుశాసనమై ఉంటుంది అని భావించాలి. అందుకనే ప్రతాపరుద్రీయంలో ఒక శ్లోకము చిన్ననాడు చదివినటువంటి జ్ఞాపకం వస్తుంది. యద్వేదాత్ ప్రభు సంహితాదధిగతం అని ప్రారంభం చేసి ధర్మాన్ని గురించి తెలియపరిచేటువంటి విషయంలో 3 రకాలైనటువంటి అంశాలు ఉంటాయి అనే మాటను చెప్పినాడు విద్యానాథుడు. ఒకటి ప్రభు సంహితము అని, రెండవది మిత్ర సంహితము అని, మూడవది కాంతా సంహితము అని. వేదములలో ఏ విషయాలు చెప్పబడ్డాయో అవే విషయాలు పురాణాల్లో చెప్పబడతాయి. పురాణములలో ఏ విషయాలు చెప్పబడి ఉంటాయో అవే విషయాలను కావ్యాల్లో మనం చూస్తాము. కావ్యాలు కూడా అవే విషయాలను చెప్పుతూ ఉంటాయి. ఇప్పుడు మధ్యస్థులమైన మనకు వచ్చే ప్రశ్న ఏమిటి అంటే, వేదంలో చెప్పిన విషయమే పురాణాల్లో, పురాణములలో చెప్పినటువంటి విషయాలే కావ్యములలో చెప్పిన తర్వాత వైశిష్ట్యం ఏమున్నది అనేటువంటి ప్రశ్న రాకపోదు. దానికి చెప్పిన సమాధానమే
విద్యానాథుడు ప్రతాపరుద్రీయంలో 3 రకాలైనటువంటి అంశాలను తెలియజేసినాడు. వేదంలో చెప్పినటువంటి అంశాలే విషయాలే పురాణాల్లో చెప్పినటువంటి విషయములే కావ్యాల్లో చెప్పబడుతూ ఉన్నప్పటికీ కూడా వేదంలో చెప్పబడ్డటువంటి ఏ విషయాలు ఉంటాయో అవి ప్రభు సంహితములై ఉంటాయి అన్నాడు. ప్రభు సంహితములై ఉంటాయి. పురాణములలో చెప్పేటువంటి ఏ అంశాలున్నాయో ఏ విషయాలున్నాయో అవి మిత్ర సంహితములై ఉంటాయి. కావ్యములలో చెప్పబడేటువంటి ఏ విషయాలుంటాయో అవి కాంతా సంహితములై ఉంటాయి. ఏమిటి ప్రభు సంహితములు, మిత్ర సంహితములు, కాంతా సంహితములు? ఈ విధమైనటువంటి రీతిలో చెప్పబడేటువంటి విషయాలకు ఉండేటువంటి వైలక్షణ్యం ఏమిటి అని ఒకవేళ మనం ప్రశ్న వేసుకున్నట్టయితే ఆయన వివరించి చెప్పినాడు. అందులో ప్రతాపరుద్రీయంలో ఒక రాజైనటువంటి వాడు ఏదైనా ఒక విషయాన్ని చెప్పాలి అని అనుకుంటే శాసనం చేస్తాడు. వేదం కూడా ప్రభు సంహితమై శాసనం చేస్తుంది మనబోటి వాళ్ళందరికీ కూడా. ఆ శాసనం ఏమిటి? లింగ్ లోక్ తవ్య ప్రత్యయాల ద్వారా విధిని మనకు తెలియజేస్తుంది. అహరహ సంధ్యాముపాసీత నకళంజం భక్షయేత్ మొదలైనటువంటి ఏ విధివాక్యాలు ఉన్నాయో ఈ విధివాక్యాలు చూస్తూ ఉంటే మనకు ఎట్లా కనబడుతుంది అని అంటే, ఒక రాజైనటువంటి వాడు ప్రజలను శాసనం చేస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది వేదంలో వచ్చేటువంటి మంత్రాలు. అందులో మనను ఉద్దేశించి చెప్పేటువంటి ధర్మాల గురించి చెప్పే సందర్భంలో ఉండేటువంటి సందర్భాలన్నీ కూడా ఒక రాజు ప్రజలకు శాసనాన్ని చేసి నీవు తప్పకుండా దీన్ని చేయవలసినదే అనేటువంటి రీతిలో ఆదేశాన్ని ఏ విధంగా జారీ చేస్తాడో ఆ విధంగా కనబడుతుంది. ధర్మాన్ని గురించి తెలియపరిచేటువంటి వేదరాశి ప్రభు సంహితముగా కనబడుతుంది. అదే ధర్మాన్ని గురించి పురాణాలు చెప్పినాయి. కానీ పురాణాల్లో ఏ విధంగా ధర్మము చెప్పబడ్డది మనబోటి వాళ్ళ గురించి అనంటే మిత్ర సంహితముగా. ఒక స్నేహితుడైనటువంటి వాడు తన తోటి స్నేహితునికి ఏదైనా ఒక విషయాన్ని చెప్పవలసి వస్తే రాజు ప్రజలను శాసించినట్టుగా కాకుండా స్నేహపూర్వకముగా మిత్రపూర్వకముగా అనునయమైనటువంటి మాటలతో వాని సమీపానికి వచ్చి, నాయనా ఇది చేస్తే బాగుంటుందిరా, ఇట్లా చేస్తే నీకు శ్రేయస్సు కలుగుతుందిరా, దీనివల్ల నీకు మంచి జరుగుతుందిరా అని అనునయమైనటువంటి మాటలతో శాసనాన్ని చేయకుండా ఏ విధంగా చెప్పుతాడో దానివలన వానికి శ్రేయస్సు లభిస్తుందో పురాణములు కూడా మనకు మిత్ర సంహితములై ధర్మాలను బోధిస్తూ ఉన్నాయి అని రెండవ ఆ విషయాన్ని మనం గమనించాలి. ఇక మూడవది కావ్యములు నాటకములు కూడా మనబోటి వాళ్ళనందరినీ ఉద్దేశించి ధర్మాన్ని గురించి బోధిస్తూ ఉన్నాయి. కానీ అవి ధర్మాన్ని బోధించే సమయంలో రాజు ప్రజలను ఉద్దేశించి శాసనం చేసినట్టుగా కాకుండా, ఒక స్నేహితుడు తన మిత్రునికి హితాన్ని బోధించినట్టుగా ధర్మాన్ని బోధించకుండా, ఒక కాంత ప్రియుని సమీపానికి వెళ్ళి భర్త సమీపానికి వెళ్ళి తనకు సంబంధించినటువంటి విషయాన్ని ప్రస్తావించినట్టుగా ఏ విధంగా ప్రస్తావిస్తుంది? పక్క ఇంటి ఇల్లాలు ఒకవేళ చీర తెచ్చుకున్నట్టయితే తన భర్త సమీపానికి వచ్చి ఆవిడ చీర తెచ్చుకున్నదండి అని చెప్పడం వలన నిజమైనటువంటి భర్త గమనించాల్సిందేమిటి అనంటే, ఓ కాంత హృదయం ఈ విధంగా ఉన్నది, ఆమె చీర తెచ్చుకున్నది కాబట్టి నా కాంతకు కూడా చీరను తీసుకురావాలి అనే ఉద్దేశంతో నా సమీపంలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తుంది అని గమనించి తెల్లవారి తన భార్యకు ఏ విధంగా చీరను తీసుకువచ్చిస్తాడో. ఈ కాంత చెప్పే విధానం ఎంత గొప్పగా ఉన్నది. అటు ప్రభువు శాసించినట్టుగా శాసనాన్ని చేయదు, నీవు తప్పకుండా నాకు ఈ విషయాన్ని తెచ్చి పెట్టవలసిందే అని శాసించదు. ఒక మిత్రుడు చెప్పినట్టుగా కూడా చెప్పకుండా ఒక కాంత తాను ఏ వస్తువును పొందాలి అని అనుకుంటుందో ఆ వస్తువును అత్యంత ప్రేమగా అత్యంత ఆదరముతో
అనునయంతో ఏ విధంగా చెప్పుతుందో ఆ విధంగా కావ్యములు నాటకాలు కూడా మనబోటి వాళ్ళను ఉద్దేశించి ధర్మాన్ని ఆ విధంగా బోధిస్తాయి. అందుకని విద్యానాథుడు అంటాడు, ప్రభు సంహితమైనటువంటి వేదాల కన్నా, మిత్ర సంహితములైనటువంటి పురాణాల కన్నా, కాంతా సంహితములైనటువంటి కావ్యాలు చాలా చక్కగా మాబోటి సాహితీజ్ఞులైనటువంటి వ్యక్తులకు, సాహితీ ప్రియులైనటువంటి వాళ్ళకందరికీ కూడా ధర్మాన్ని కాంతా సంహితంగా బోధిస్తాయి. కాబట్టి మేము వేదాలను పురాణాలను వదిలిపెట్టి కావ్యాలను ఆశ్రయిస్తాము అని చాలామంది ఆ విధంగా కావ్యముల ద్వారా, నాటకముల ద్వారా కూడా ధర్మాన్ని తెలుసుకునేటువంటి మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటారు. ఏతావత ప్రభు సంహితమైనటువంటి ఏ వేదం గలదో ఒక శాసనం, దాన్ని ఎందుకు అసలు వేదము మననుద్దేశించి శాసనం చేసి మరి ధర్మ విషయంలో ప్రవృత్తులు గండిని బోధిస్తుంది అనంటే, ఒకవేళ మానవ జన్మనెత్తిన తర్వాత మనము ధర్మదూరులమైనాము అనంటే, మొదటి రోజు మనం చెప్పుకున్నాము పశువులకు మనకు ఏ విధమైనటువంటి తేడా ఉండదు అని. ఇప్పుడు ఆ వేదములు ఏవైతే ఉన్నాయో, వేదములు అనంతములు అనే విషయాన్ని గురించి చెప్పుకున్నాము. అనంతములైనటువంటి ఈ వేదములలో అసలు ప్రధానమైనటువంటి ఏ ఉద్దేశాన్ని పెట్టుకొని వేదములన్నీ కూడా మనకు ధర్మాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. వేదములు ఏ ఉద్దేశముతో ప్రవర్తించినాయి అనే విషయాన్ని మనం ఒకవేళ ఆలోచించినట్టయితే, వేదములన్నీ ఇప్పుడే మనం చెప్పుకున్నట్టుగా ధర్మాన్ని బోధించేందుకొరకై ధర్మాన్ని బోధిస్తూ ఉన్నాయి. నిద్ర లేచినప్పటి నుండి పడుకునేంత వరకు, జీవుడు పుట్టిన నాటి నుండి మొదలుకొని మరణించేంత వరకు ప్రతి మానవునికి, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాదులకు, బ్రహ్మచర్య వానప్రస్థ గృహస్థ సన్యాసులకు, ఆయా వర్ణాశ్రమాచారాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఎవరు ఏ విధమైనటువంటి ధర్మాన్ని పాటించడం వలన శ్రేయస్సు ఎవరికి ఏ విధంగా లభిస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పినది. ఈ దృష్టితో మనం ఆలోచన చేసి గనక ఒకవేళ వేదాన్ని అధ్యయనం చేసినాము, ఒక గ్రంథాన్ని, వేదానికి సంబంధించిన గ్రంథాన్ని ముందు పెట్టుకొని చూచినాము అనంటే, ఈ ఆనుపూర్వి అనేటువంటిది మనకు లభించదు. అది ఋగ్వేదంలో కావచ్చును, యజుర్వేదంలో కావచ్చును, సామ అథర్వణ వేదాల్లో కావచ్చును. ధర్మాన్ని బోధించడం అనేటువంటిది ఏదైతే ఉన్నదో మధ్యే ప్రస్తావన వచ్చినప్పుడల్లా కూడా ధర్మాన్ని గురించి బోధిస్తూ ఉంటుంది. ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమి, ప్రధానమైనటువంటి విషయం, ఏ విషయాన్ని ప్రస్తావిస్తూ వెళుతూ ఉంటుంది వేదము అనంటే, ప్రధానమైనటువంటి ప్రస్తావన వేదానికి యజ్ఞయాగాది క్రతువులను ఆచరించడమే. మొదటి రోజు మనం చెప్పుకున్నాము, వేదము రెండు రకాలైనటువంటి రీతిలో మనకు ధర్మాన్ని బోధిస్తుంది అని. ఒకటి యజ్ఞయాగాది వ్రతాలను గురించి బోధించేటువంటి కర్మకాండాత్మకమైనటువంటి భాగం అయితే, రెండవది జీవపరమేశ్వరుల యొక్క అభేదాన్ని తెలియపరిచేటువంటి జ్ఞానాన్ని బోధించేటువంటి జ్ఞానకాండాత్మకమైనటువంటిది. అందుకని ఈ రెండు రకాలైనటువంటి అంశములు ప్రధానముగా ప్రవహిస్తూ ఉంటే, ప్రధానమైనటువంటి రీతిలో ఈ విషయాలను గురించి అది తెలియజేస్తూ ఉంటే, అవాంతరముగా వచ్చేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి కోకొల్లలుగా ఉంటాయి. మన శరీరంలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో, ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో, అన్ని ధర్మాలను మధ్య అవాంతరంగా అది మనకు వేదరాశి తెలియజేస్తూ ఉంటుంది. అది చాలా గొప్పనైనటువంటి మాట. ఒక్కసారి మనం వేదాలను అడుగుదాం, హే వేదములారా, మీరు ప్రధానమైనటువంటి ఉద్దేశమును వేదములనే ఎందుకు, యజ్ఞములనే ఆచరించే విషయాన్ని గురించి ఎందుకు పెట్టుకున్నారు? కర్మ బ్రహ్మాత్మకమైనటువంటి విషయాలను మాత్రమే మీరు ఉపదేశించాలి అనేటువంటి ఉద్దేశంతో ఎందుకు మీరు వేదములైనటువంటి మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు? ప్రధానమైనటువంటి ఉద్దేశాన్ని పెట్టుకొని మీరు మాకు ఉపదేశం చేస్తూ ఉన్నారు అని ఒకవేళ మనం అడిగితే, యజ్ఞములను మానవ జన్మ ఎత్తినటువంటి మీరు గనక ఒకవేళ ఆచరించినారు అనంటే, లేదా కర్మ బ్రహ్మలకు సంబంధించినటువంటి విషయాన్ని గురించి తెలుసుకొని
తెలుసుకున్నటువంటి విషయాలను మీరు కార్యరూపాన్ని గనక ఒకవేళ ధరించినారు అనంటే యజ్ఞయాగాదులను ఆచరించినటువంటి మీ ఒక్కరికి మాత్రమే కాదు, నాయన వేదములు చెప్పుతూ ఉన్నాయి, మీ ఒక్కరికే కాదు సకల ప్రాణిజాతమునకు, యక్షగంధర్వ కిన్నర కింపురుష సిద్ధాధ్యాదులను పక్కన పెట్టండి, పశుపక్ష్యాదులు ఏవైతే ఉన్నాయో, ఆకాశాన సంచారం చేసేటువంటి పక్షులు, నేలపైన సంచారం చేసేటువంటి ప్రాణులు, ఇవన్నీ కూడా ఉద్ధరింపబడతాయి యజ్ఞయాగాది క్రతువులను ఆచరించడం వలన. అందుకనే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ స్పష్టంగా చెప్పినాడు, యజ్ఞాద్భవతి పర్జన్యః పర్జన్యాదన్న సంభవః అన్నాద్భవంతి భూతాని అని. యజ్ఞముల వలన వర్షం కలుగుతుంది అని, వర్షం వలన ఆ అన్నం అనేటువంటిది మనకు ప్రాప్తిస్తుంది అని, ఆ అన్నాన్ని సేవించడం వలన, స్వీకరించడం వలన అనేక రకాలైనటువంటి ప్రాణిజాతమంతా కూడా ఉద్భవిస్తుంది అని. ఏతావతా ప్రాణిజాతము యొక్క ఉత్పత్తికి కారణము యజ్ఞములు, ఉత్పన్నములైనటువంటి ప్రాణిజాతానికి అంతటికీ కూడా రక్షణనిచ్చేటువంటివి యజ్ఞములు. ఉత్పన్నములైనటువంటి ప్రాణిజాతమునకంతటికీ కూడా సుఖాన్ని, ఆనందాన్ని, పునరపి జననాత్మకమైన సంసార చక్రంలో కొట్టుమిట్టాడకుండా పరమాత్మ యొక్క స్వరూపాన్ని పొందింపజేసేటువంటివి కూడా యజ్ఞములే. అందుకని మేము వేదములైనటువంటి మేము యజ్ఞములను ప్రధానంగా పెట్టుకొని వివరించినాము అని వేదములు స్పష్టంగా వేదాల్లోనే ఈ విషయాన్ని మనకు తెలియజేసినాయి. ఒకవేళ వేదములు యజ్ఞములను గురించి చెప్పకపోతే యజ్ఞములనే ఆచరించము. యజ్ఞములే గనక ఒకవేళ ఆచరించలేదు అనంటే వర్షములే పడవు, వృష్టే గనక లేదు అనంటే సస్యములే ఉండవు, ఆహారమే దొరకదు, ప్రజల యొక్క ఉత్పత్తే జరగదు. ప్రజలే లేరు అన్న తర్వాత అసలు ఏ విధమైనటువంటి ఆలోచననే లేకుండా పోతుంది. అందుకని యజ్ఞములను ప్రధానంగా పెట్టుకొని ఈ వేదములన్నీ కూడా మనకు అది ప్రధానంగా పెట్టుకొని ధర్మములను అవాంతరంగా అనేక రకాలైనటువంటి ధర్మాలను మనకు బోధించినాయి. యజ్ఞాలలో ప్రధానంగా 16 మంది ఋత్విక్కులున్న ఆ 16 మందిలో కూడా ప్రధానమైనటువంటి వ్యక్తులు, ఋత్విక్కులు ఎవరైతే ఉంటారో వాళ్ళు 4 ఉంటారు. ఆ 4లో హోత అనేటువంటి వాడు ఒకడు, రెండవ వాడు అధ్వర్యుడు అని, మూడవ వాడిని ఉద్గాత అనే పేరుతో పిలుస్తారు, నాలుగవ వాడిని బ్రహ్మ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఈ విధంగా శృతులలో చెప్పబడ్డటువంటి ఏ యజ్ఞములు ఉన్నాయో, సోమయాగము, దర్శపూర్ణమాసాలు, అగ్నిష్టోమము, వాజపేయము మొదలైనటువంటి శ్రౌత యాగాలున్నాయో ఆ శ్రౌత యాగములలో ప్రధానమైనటువంటి ఋత్విక్కులకు ఈ పేర్లను వేదమే చెప్పినది. మొదటివాడు హోత, రెండవ వాడు అధ్వర్యు, మూడవ వాడు ఉద్గాత, నాలుగవ వాడు బ్రహ్మాని. ఈ 4 ఉంటారు. ఈ 4లో 4 వేదాలని మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా, ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేదములోని. ఈ 4 ఎవరైతే ఉన్నారో ఈ 4 పదవులు, ఈ 4 పదవులు ఋత్విక్ స్థానములు అని అంటారు. ఋత్విక్కులకు సంబంధించినటువంటి ఏ పదవులు ఉన్నాయో ఇవి ఏ వేదం చదువుకున్న వానికి ఏ స్థానము లభిస్తుంది అనే విషయం మనం కాదు చెప్పేది, వేదమే ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పినది. అందులో ఋగ్వేదాన్ని పఠించేటువంటి ఏ వ్యక్తి ఉంటాడో ఆ ఋగ్వేదాన్ని అధ్యయనం చేసినటువంటి వాడు ఆయన హోత అయి ఉంటాడు. యజుర్వేదాన్ని అధ్యయనం చేసినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు అధ్వర్యు స్థానాన్ని వహిస్తాడు. ఉద్గాత అనేటువంటి పేరు గల ఏ స్థానం గలదో అది సామవేదాన్ని అధ్యయనం చేసినటువంటి వానికి లభిస్తుంది. ఇక కర్మభాగం మిగతా బ్రహ్మస్థానానికి సంబంధించినటువంటి ఏ స్థానం గలదో అది అథర్వణ వేదాన్ని అధ్యయనం చేసినటువంటి వానికి ఆ స్థానం అనేటువంటిది లభిస్తుంది అనే విషయాన్ని గోపథ బ్రాహ్మణము స్పష్టంగా మనకు తెలియజేసినది. అథః ప్రజాపతి సోమేన యక్ష్యమాణో వేదానువాచ కం వో హోతారం వృణీయాం కమధ్వర్యుం కముద్గాతారం కం బ్రహ్మాణం ఇతి
త ఊచుః ఋగ్వేదమేవ హోతారం వృణీష్వ యజుర్విదం అధ్వర్యుం సామవిదముద్గాతారం అథర్వాంగిరోవిదం బ్రహ్మాణం తథాహాస్య యజ్ఞః చతుష్పాత్ ప్రతితిష్ఠతీతి. ఒక 4 పాదాలు కలిగినటువంటి ఆవు ఏ విధంగా చక్కగా నిలబడుతుందో, ఒక యజ్ఞము అనేటువంటి ఆ ఆవు కూడా చక్కగా నిలబడాలి అంటే ఈ 4 వేదాలను అధ్యయనం చేసినటువంటి ఏ వ్యక్తులు ఉంటారో వీళ్ళు ఈ స్థానాన్ని, ఈ ఋత్విక్కులకు సంబంధించినటువంటి స్థానాన్ని పొందినటువంటి వారై యజ్ఞాన్నంతా కూడా చక్కగా నిర్వహిస్తూ ఉంటారు. సామాన్యంగా మనం లోకంలో ఒక మాటను వింటాము. ఏమిటి అంటే ఇతి వేదాస్త్రయస్త్రయీ. వేదములు ఏవైతే ఉన్నాయో త్రయీ అనేటువంటి పేరుతో పిలువబడతాయి. త్రయీ అనంటే ఋగ్వేద, యజుర్వేద, సామవేదములను త్రయీ అని అంటారు. ఈ వేదములే 3 వేదములే ప్రధానమైనటువంటివి అని అంటారు. 3 వేదములే ప్రధానమైనవి అని అన్న తర్వాత 4వ వేదము ప్రధానమైనది కాదు అని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. కానీ వేదములలోనే 4వ వేదమైనటువంటి అథర్వణ వేదానికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడ్డది. కొంతమంది ఏం చేస్తూ ఉంటారు అనంటే ఋగ్యజు సామవేదములు అధ్యయనం చేసిన వాళ్లకు మాత్రమే ప్రాధాన్యతనిచ్చి అథర్వణ వేదాన్ని చదివినటువంటి ఏ వ్యక్తులు ఉంటారో వాళ్లకు ప్రాధాన్యతను ఇవ్వకుండా చిన్న చూపు చూస్తూ ఉంటారు. అది సరైనటువంటిది కాదు అనే విషయాన్ని వేదమే మనకు స్పష్టంగా తెలియజేసినది. వేదంలో ఏం చెప్పబడ్డది అంటే శ్రేష్ఠో హి వేదస్తపతో హి జాతో బ్రహ్మజ్ఞానాం హృదయే సంబభూవ ఏతద్వై భూయిష్టం బ్రహ్మ యదృగ్వంగిరసః ఏ అంగిరసః సరసః ఏ అథర్వాణస్తద్భేషజం యద్భేషజం తదమృతం యదమృతం తద్బ్రహ్మ అని 4 వేదాలకు సంబంధించిన అధ్యయనం చేసినటువంటి ఏ వ్యక్తులు ఉంటారో ఆ వ్యక్తులు సమప్రధానం కలిగినటువంటి వాళ్ళై ఉంటారు. అందులో అథర్వణ వేదాన్ని అధ్యయనం చేసినటువంటి ఏ వ్యక్తి ఉంటాడో ఆయనకు కూడా ప్రాధాన్యత ఉన్నది. ఆయనను చిన్నచూపుతో చూడడానికి వీల్లేదు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పినారు. అంతేకాకుండా విష్ణు పురాణం అనేటువంటి పేరు గల వ్యాసుని చేత రచింపబడ్డటువంటి ఆ విష్ణు పురాణంలో కూడా ఏం చెప్పబడ్డది అంటే అథర్వణ వేదాన్ని ఎవరైతే అధ్యయనం చేసి ఉంటారో అటువంటి వాళ్ళు పురోహితాన్ని చేయాలి. అథర్వణ వేదాన్ని సాంగోపాంగముగా అర్థజ్ఞాన పురస్సరముగా ఎవరైతే అధ్యయనం చేసి ఉంటారో అటువంటి వాళ్ళు పురోహితాన్ని చేసినట్టయితే ఆ పురోహిత శబ్దానికి సార్థక్యం ఏర్పడుతుంది అని చెప్పబడ్డది. ఏమిటి అథర్వణ వేదంలో ఉన్నటువంటి వైశిష్ట్యము అని ఒకవేళ మనం ప్రశ్న వేసినట్టయితే వేదమే ఆ ప్రశ్నకు సమాధానం ఏం చెప్పినది అంటే మన శరీరంలో ఎన్ని రకాలైనటువంటి రోగాలు వస్తూ ఉంటాయో ఆ రోగాలకన్నిటికీ కూడా సరి అయినటువంటి చికిత్సా విధానం అందులో చెప్పబడ్డది. మనకు ఆధ్యాత్మికమైనటువంటి విషయంలో ఎన్ని రకాలైనటువంటి దుఃఖాలు ఉపద్రవాలు ఏర్పడుతూ ఉన్నాయో మనకు కలిగేటువంటి మానవులకు కలిగేటువంటి అనేక రకాలైనటువంటి ఉపద్రవాలన్నీ కూడా ఏ విధమైనటువంటి శాంతులను చేయడం వలన మనం వాటి నుండి బయటపడతాము అనేటువంటి విషయాలన్నీ కూడా అథర్వణ వేదంలో స్పష్టంగా చెప్పబడ్డది. అందుకని లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవులకు ఈ విషయాలు తప్పనిసరిగా అవసరమై ఉంటాయి. కాబట్టి శారీరకమైనటువంటి మానసికమైనటువంటి లేదా ఆధ్యాత్మిక ఆధిభౌతిక దైవికములనేటువంటి విపత్తుల నుండి రక్షించబడము అనేటువంటి ఏ విషయాలు ఉన్నాయో ఇవన్నీ కూడా అందులో స్పష్టంగా వివరంగా చెప్పబడి వాటన్నిటికీ కూడా శాంతులు దివ్యమైనటువంటి ఉపాయాలు అథర్వణ వేదంలో చెప్పబడి ఉన్నాయి. కాబట్టి ఎవడైతే అర్థపురస్సరముగా భాష్యాలను అధ్యయనం చేసి ఉంటాడో అథర్వణ వేది అటువంటి వాణ్ణి ఈ పురోహిత కార్యక్రమంలో నియోగించాలి అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేయడం జరిగినది. వేదశాస్త్ర పురాణాలు విడివిడిగా ధర్మాన్ని వేదంలో చెప్పబడ్డటువంటి ధర్మమున కన్నా వ్యతిరేకంగా పురాణాలు కానీ
పురాణాల్లో చెప్పబడ్డటువంటి ధర్మానికి వ్యతిరేకంగా కావ్య నాటకాల్లో కానీ ధర్మం ఆ విధంగా చెప్పబడదు. ఏది వేదములలో చెప్పబడ్డదో అదే పురాణాల్లో చెప్పుతారు ధర్మాన్ని. ఏ ధర్మము పురాణాల్లో చెప్పబడ్డదో ఆ పురాణాల్లో చెప్పబడ్డటువంటి ధర్మమే కావ్యాల్లో కూడా చెప్పుతూ ఉంటారు. మురారి అనేటువంటి పేరు గల ఓ కవీశ్వరుడు, ఆయన సుప్రసిద్ధమైనటువంటి మహాకవీశ్వరుడు. ఆయన అనర్ఘరాఘవము అనేటువంటి పేరు గల ఒక అద్భుతమైనటువంటి కావ్యాన్ని రచించినాడు. ఆ కావ్యంలో రామునికి సంబంధించినటువంటి చరిత్రనే వర్ణింపబడ్డది. ఎవరు కథలు చెప్పినా కానీ కథలలో ప్రాధాన్యతను పెట్టకుండా కథలే ప్రధానములుగా వాళ్ళు మనకు తెలియజేయకుండా కథామూలకముగా మనకు ధర్మాన్ని బోధించడము ప్రధాన ఉద్దేశంగా పెట్టుకొని కవులు కావ్యాలను రచించినారు. వ్యాసుడు పురాణాలను చెప్పినాడు. వేదములన్నీ కూడా మంత్రాలను మనకు ధర్మాన్ని బోధించేందుకోసమే అవి ప్రవృత్తములైనాయి. ఆయన మురారి అనేటువంటి పేరు గల కవీశ్వరుడు అనర్ఘరాఘవాన్ని రచించి అందులో ఒక విషయాన్ని మనకు తెలియజేస్తాడు. వేదశాస్త్ర పురాణ ఇతిహాస నాటకాలకు సంబంధించినటువంటి విషయాన్ని గురించి కదా మనం చెప్పుకునేది. ఆ మురారి రచించినటువంటి అనర్ఘరాఘవంలో ఒక మాట చెప్తాడు. స్వాగతం పౌలశ్చ పురోహితస్య ఇత ఆస్యతాం అపి కుశలంతే రాజ్ఞో రావణస్య. రావణాసురునికి ఒక పురోహితుడున్నాడు. ఆ పురోహితుని పేరు శౌల్కుడు అని అంటారు. శౌష్కలుడు అని పేరు ఆయనకు. రావణాసురుని పురోహితుని పేరు శౌష్కలుడు అని పేరు. ఈ రావణాసురుడు తన పురోహితుడైనటువంటి ఈ శౌష్కలుణ్ణి జనక మహారాజు గారి సమీపానికి పంపించినాడు. ఎందుకు అనంటే సీతాదేవిని యాచించేందుకోసము. మా రావణాసురుడు చాలా గొప్పనైనటువంటి వాడు, అటువంటి వానికి నీ అమ్మాయి అయినటువంటి సీతాదేవిని ఇవ్వవయ్యా అని అడగడం కోసమని తన మంత్రి అయినటువంటి శౌష్కలుణ్ణి రావణాసురుడు పంపించినాడు. పంపించగా జనకరాజు ఆస్థానమైనటువంటి మిథిలా నగరానికి చేరుకున్నాడు. శౌష్కలుడు మహా గొప్పనైనటువంటి వేదశాస్త్ర పురాణ ఇతిహాసాల్లో నిష్ణాతుడైనటువంటి వాడు. అతనికి జనక మహారాజు స్వాగతాన్ని పలుకుతూ అన్నటువంటి మాటలు ఇవి. స్వాగతం పౌలశ్చ పురోహితస్య ఇత ఆస్యతాం అపి కుశలంతే రాజ్ఞో రావణస్య. అయ్యా మహాత్ముడైనటువంటి తమరికి స్వాగతాన్ని చెప్పుతూ ఉన్నాను. పౌలశ్చ పురోహితులు మీరు, మీ రాజుగారు కుశలంగా ఉన్నాడా అని అడిగి ఆ తర్వాత మళ్ళీ ఏమంటాడు జనక మహారాజు. జనకుడు జ్ఞానులలోకెల్లా మహా గొప్పనైనటువంటి జ్ఞాని. గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ ఉన్నప్పటికీ కూడా తెల్లబట్టలను కట్టుకున్నటువంటి సన్యాసి ఆయన. మా గురువుగారు అనేక సందర్భాల్లో చెప్పుతూ ఉండేవారు. ఆ తర్వాత ఏమన్నాడు మురారి కవీశ్వరుడు ఆ జనక మహారాజుతో మాట్లాడుతూ ఏమంటాడు అనంటే, ఆపదాం ప్రతికర్తారో యస్యోపాయైరథర్వభిః త్వాదృశా సంతి కిం తస్య కళ్యాణం అపయుజ్యతే అనుయుజ్యతే. ఈ శ్లోకానికి అర్థం ఏమిటి అంటే, మీ రాజుగారు క్షేమంగా ఉన్నారా అని అడిగి జనక మహారాజు గారు మళ్ళీ తర్వాత ఏమంటాడు ఆ శౌష్కలుణ్ణి గురించి అనంటే, అయ్యా ఎవరికి ఏ విధమైన ఆపదలు వచ్చినా కానీ ఆపదలనన్నిటినీ తొలగించేటువంటి వారెవరు అనంటే అథర్వణ వేదాన్ని చదువుకున్నటువంటి పండితులు. ఎటువంటి కష్టాలు వచ్చినా కానీ ఆ కష్టాలను ఎదుర్కొనేందుకోసమే శాంతిక పౌష్టిక కార్యాలను నిర్వహించి వాళ్ళ కష్టాలన్నిటి కూడా దూరం చేస్తారు. అటువంటి తమబోటి అథర్వణ వేదాన్ని అధ్యయనం చేసినటువంటి మహాత్ములు ఉంటూ ఉండగా రావణాసురునికి క్షేమం కాకుండా ఇంకా దుఃఖం ఎట్లా ఉంటుంది గనక అనేటువంటి ప్రసక్తిని ఆ కావ్యంలో మురారి అనేటువంటి కవి మనకు తెలియజేస్తాడు. తాత్పర్యం ఏమైనది అంటే, ఎవరైతే అథర్వణ వేదాన్ని అధ్యయనం చేసి ఉంటారో వాళ్ళ వలన రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజులకు క్షేమం కలుగుతుంది.
రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు కూడా సుఖశాంతులతో ఉంటారు. కారణం ఏమిటి అంటే ఎప్పుడు ఏ విధమైనటువంటి ఆపదలు వస్తే ఆ ఆపదలకు ఏ విధమైనటువంటి రీతిలో చికిత్సలు చేయాలి, శాంతిక పౌష్టిక హోమాలను ఆచరించాలి అనే విషయాన్ని అథర్వణ వేదాన్ని అధ్యయనం చేసినటువంటి పండితులు వివరిస్తారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంలో మనం స్పష్టంగా తెలుసుకోవాలి. ఈ విధంగా ఏ వేదములు ఉన్నాయో వేదములన్నీ కూడా ప్రధానమైనటువంటి ఉద్దేశము యజ్ఞాన్ని ఆచరించే నిమిత్తమై ప్రవృత్తములై అవాంతరముగా అనేక రకాలైనటువంటి ధర్మాలను తెలియజేసినాయి. కాబట్టి జగత్తులో ఉన్నటువంటి సకల ప్రాణులకు వేదములు ఉపాదేయములై ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అంశాన్ని ఒక్కసారి పరిశీలన చేస్తే ఋగ్వేద, యజుర్వేద, సామ, అథర్వణ వేదాలు అనేటువంటి ఏవైతే ఉన్నాయో నలుగురు ప్రధానమైనటువంటి ఋత్విక్కులు ఉన్నారో ఆ ఋత్విక్కులు నిర్వహించేటువంటి యజ్ఞంలో పాల్గొని ఆ యజ్ఞాన్ని సాంగోపాంగముగా దాన్ని నిర్వహించి లోకక్షేమం కోసమే పాటుపడతారు. కాబట్టి ఈ నలుగురు ఋత్విక్కులు 4 వేదాలు ఇవి తప్పనిసరి లోకంలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా క్షేమాన్ని కలిగించేటువంటివి ఉంటాయి అనే విషయాన్ని మనం గమనించాలి. ఈ విధంగా వేదములు మనకు ఇంత పరమ ప్రమాణమూర్ధన్యములై ఉన్నాయి. అటువంటి వాటిపైన విశ్వాసాన్ని పెట్టుకోవాలి. అందులో ఋగ్వేద, యజుర్వేద, సామ, అథర్వణ వేదాల్లోని అథర్వణ వేద ప్రాశస్త్యాన్ని గురించి ఇప్పుడు మనం చెప్పుకున్నాము. అందులో లోకంలో ఇప్పుడు మన తెలంగాణ ప్రాంతంలో ఆంధ్రదేశంలో ఏ వేదము ఎక్కువగా ప్రచారంలో ఉన్నది అంటే యజుర్వేదము. ఆ యజుర్వేదాన్ని కూడా కృష్ణ యజుర్వేదము అనే పేరుతో పిలుస్తారు. కృష్ణ యజుర్వేదంలో కూడా ఏ శాఖకు సంబంధించినది అంటే తైత్తిరీయ శాఖకు సంబంధించినటువంటి కృష్ణ యజుర్వేదము అని లోకంలో ఇప్పుడు ప్రసిద్ధిలో ఉన్నటువంటి ఈ వేదమును గురించి మనం కొంతగా ఈనాడు తెలుసుకుందాం. మొదటి రోజున మనం ఏం చెప్పుకున్నాము? భరద్వాజుని యొక్క కథను చెప్పుకుంటూ అనంతావే వేదాః అనేక శాఖోపశాఖలతో కూడుకొని వేదములు అనంతములై ఉన్నాయి, అంతము లేనటువంటివి ఉన్నాయి. సంఖ్య ఇంత అని చెప్పడానికి వీలు లేనన్ని వేదాలు ఉన్నాయి. ఒక విస్తారమైనటువంటి మర్రి చెట్టుకు ఎన్ని కొమ్మలున్నాయి అని ప్రశ్న వేస్తే అబ్బో ఇంత విశాలమైనటువంటి మర్రి చెట్టుకు ఇన్ని కొమ్మలు అని మనం ఎట్లయితే చెప్పలేమో శాఖోపశాఖలుగా బహు విస్తృతమై ఉన్నటువంటి ఒక మర్రి వృక్షం వలె ఈ వేద వృక్షము విశాలమైనటువంటి శాఖోపశాఖలతో విస్తరించున్నది. మనమంతా కూడా ఎంతో అదృష్టవంతులమై ఉన్నాము. ఎంతో జ్ఞానం, ఎంతో గొప్పనైనటువంటి జ్ఞానాన్ని, ఎన్నో రకాలైనటువంటి ధర్మాలను మనకు ఆ వేదములన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నాయి. అందులో యజుర్వేదం అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ యజుర్వేదము అధ్వర్యు శాఖ అని అంటారు. ఇప్పుడే మనం చెప్పుకున్న ఏ నలుగురు ఉన్నారో నలుగురిలో ప్రధానమైనటువంటి వ్యక్తి అధ్వర్యు శాఖ. ఈ అధ్వర్యు శాఖ అయినటువంటి యజుర్వేదము 2గా విభక్తమైనది. ఒకటి శుక్ల యజుర్వేదము అని, రెండవది కృష్ణ యజుర్వేదము అని. ఈ శుక్ల యజుర్వేదము కూడా మళ్ళీ 2గా విభక్తమైనది. మొదటిది కాణ్వ శాఖ అని, రెండవది మాధ్యందిన శాఖ అని. ఈ కృష్ణ యజుర్వేదం అనేటువంటిది ఏది గలదో అది 3 రకాలైనటువంటి విభాగాలతో కూడుకున్నది. మొదటిది తైత్రీయ శాఖ, రెండవది మైత్రాయణీయ శాఖ, మూడవది కాఠక శాఖ అనేటువంటి పేరుతో పిలువబడుతున్నది. తైత్రీయకా నామ ద్విభేదా భవంతి ఔఖ్యాః ఖాండికేయాశ్చేతి తత్ర ఖాండికేయా నామ పంచభేదా భవంతి ఆపస్తంభాః బోధాయనాః సత్యాషాఢాః హైరణ్యకేశాః కాణ్వాయనాశ్చ అని ఇన్ని రకాలైనటువంటి విభాగాలు ఏర్పడ్డాయి. ఈ విధంగా మనం వీటికి సంబంధించిన విభాగాలను చెప్పుకుంటూ పోతే కొన్ని రోజులైనా కానీ కేవలం ఎన్ని విభాగాలుగా విభక్తమైనది వేదము అనే విషయాన్ని చెప్పుకుంటూ పోతేనే కొన్ని రోజులు పడుతుంది అంటే ఎంత విస్తారమైనటువంటిది మన వేదరాశి అనేది గమనించాలి. అందులో
శుక్లయజుర్వేదము, కృష్ణయజుర్వేదము అనేటువంటి ఈ పేర్లు వేదానికి, యజుర్వేదానికి ఎందుకొరకు వచ్చినాయి, ఎందుకొరకు ఈ పేర్లు వచ్చినాయి అనే విషయాన్ని మనము స్థాళీపులాక న్యాయాన్ని అనుసరించి ఆలోచిద్దాం. అందులో వేదములో వచ్చేటువంటి ఏ మంత్రములు ఉంటాయో ఆ మంత్రములు యజుస్సులు వేదాన్ని గురించి చెప్పుతూ ఒక లక్షణం ఏం చెప్పినారు అంటే మంత్రబ్రాహ్మణయో వేదనామధేయం. నాయన వేదమంటే ఏమనుకున్నారు? వేదమంటే మంత్రము బ్రాహ్మణము అనేటువంటి రెండు భాగాలను కలిపి ఎక్కడైతే చెప్పబడుతుందో దాన్ని వేదం అనే పేరుతో పిలుస్తారు. మంత్రముకు సంబంధించిన విషయాలు, బ్రాహ్మణములకు సంబంధించినటువంటి విషయాలు ఎక్కడైతే ప్రస్తావింపబడతాయో దాన్ని వేదము అనే పేరుతో పిలుస్తారు అని వేదానికి సంబంధించిన ఒక లక్షణాన్ని చెప్పడం జరిగినది. మంత్రములు అనంటే యజ్ఞయాగాది క్రతువులలో వినియోగించేటువంటివి. ఉదాహరణకు ఇషేతోర్జేత్వ అనే మంత్రం ఉన్నది. ఆ ఇషేతోర్జేత్వ అనేటువంటిది మంత్రముగా వ్యవహరింపబడుతుంది. ఇషమేవోర్జం యజమానే దధాతి అనేటువంటి ఏ భాగం ఉన్నదో దీన్ని బ్రాహ్మణ భాగము అని అంటారు. ఇంకో రకంగా మనం అర్థం చెప్పుకోవాలి అంటే కర్మయందు వినియోగింపబడేటువంటివి మంత్రములు. కర్మయందు వినియోగింపబడే మంత్రములను ఏ విధంగా వినియోగించుకోవాలి అనేటువంటి విషయాన్ని తెలియపరిచేటువంటి వ్యాఖ్యానభూతములైనటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని బ్రాహ్మణములు అని అంటారు. ఈ విధంగా మంత్రములు, బ్రాహ్మణములు అనేటువంటి రెండు రకాలైనటువంటి విభాగాలు కలిగినటువంటి ఏ వేదరాశి గలదో ఆ వేదరాశిలో శుక్లయజుర్వేదము, కృష్ణయజుర్వేదము అనేటువంటి విభాగం ఎట్లా ఏర్పడ్డది అనే విషయాన్ని ఒకవేళ మనం ఆలోచించినట్టయితే ఈ యజ్ఞములలో వినియోగించేటువంటి మంత్రములు అన్నిటినీ ఒక్కచోట చేర్చినారు. దాన్ని ఒక గ్రంథముగా ఏర్పాటు చేసినారు. తర్వాత బ్రాహ్మణానికి సంబంధించిన మంత్రభాగములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఒకచోటికి చేర్చినారు. అందుకని దానిని శుక్లయజుర్వేదము అనే పేరుతో పిలిచినారు. దానిలో సమ్మిశ్రణం అనేటువంటిది లేదు. ఉదాహరణకు మనకు యజుర్వేదంలో 3 గ్రంథాలు మనకు ఉపలభ్యమానములు అవుతూ ఉంటాయి. సంహిత, బ్రాహ్మణము, ఆరణ్యకము అని. ఈ సంహిత, బ్రాహ్మణము, ఆరణ్యకం అనేటువంటి ఈ 3 రకాలైనటువంటి గ్రంథాలు ప్రతి వేదములో ప్రతి శాఖలోనూ ఉంటాయి. ఎందుకు అంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాం వేదమనే పదానికే మంత్రబ్రాహ్మణయోరు వేదనామధేయం అని. మంత్రబ్రాహ్మణములు రెండూ ఉంటేనే దాన్ని వేదం అనే పేరుతో పిలుస్తారు అని అన్నారు. కాబట్టి ఇక మన వేదానికి వచ్చే వరకు కృష్ణయజుర్వేదానికి వచ్చే వరకు ఏమైనది అని అంటే మంత్రములు ఏవైతే ఉన్నాయో వాటి కోసమని ప్రత్యేకంగా ఒక గ్రంథము లేదు. బ్రాహ్మణం ద్వారా వీటి వ్యాఖ్యానభూతములైనటువంటి బ్రాహ్మణ వాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలియపరిచేటువంటి ప్రత్యేకమైనటువంటి గ్రంథం లేకుండా కొన్ని మంత్రములు, కొన్ని బ్రాహ్మణ వాక్యాలు, కొన్ని మంత్రములు ఈ విధంగా సమ్మిశ్రణమై ఉండడం వలన దీన్ని కృష్ణయజుర్వేదం అనే పేరుతో పిలిచినారు. సంహిత అనే పేరుతో ప్రసిద్ధి వహించినటువంటి గ్రంథంలో మంత్రాలు ఉంటాయి, బ్రాహ్మణ భాగము ఉంటుంది. బ్రాహ్మణము అనేటువంటి పేరుతో ప్రసిద్ధిని వహించినటువంటి గ్రంథంలో మంత్రాలు ఉంటాయి, బ్రాహ్మణ వాక్యాలు ఉంటాయి. ఈ విధంగా రెండిటికి సంబంధించిన కలయిక ఉండడం వలన ఈ వేదాన్ని కృష్ణయజుర్వేదం అన్నారు. మంత్రములు వేరుగా, బ్రాహ్మణ వాక్యములు వేరుగా చెప్పబడ్డందుకు గాను దాన్ని శుద్ధమై ఉన్నది కాబట్టి దాన్ని శుక్లయజుర్వేదం అనేటువంటి పేరుతో పిలిచినారు అని మనకు ప్రాచీన పరంపరగా వచ్చేటువంటి వ్యవస్థ ఇది. అఖండముగా ఉన్నటువంటి వేదరాశిని విభాగం చేసినాడు వ్యాస భగవానుడు. అందుకనే ఆయనకు పారాశరుడు అయినప్పటికీ కూడా ఆయనకు వేదాలను విభాగం చేయడం వలన వ్యాసుడు అనేటువంటి పేరు వచ్చినది అని మనం విన్నాం. ఆ వ్యాసుడు ఏం చేసినాడు అనంటే
ఇప్పుడే మనం చెప్పుకున్నట్టు ఈ ఈ వేద మంత్రభాగాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా రుక్కులను ఒకచోట చేసి వాటిని ఋగ్వేదములుగా, యజుస్సులను ఒకచోట చేర్చి వాటిని యజుర్వేదములుగా, గానానికి సంబంధించినటువంటి అంశాలను ఒకచోట చేర్చి దాన్ని సామవేదముగా, శాంతిక పౌష్టిక కార్యాలను నిర్వహించేందుకోసమే వినియోగించేటువంటి మంత్రభాగాన్ని ఒకచోట చేర్చి దాన్ని అథర్వణ వేదముగా విభాగం చేసి, వ్యాసుడు తన సమీపంలో ఉన్నటువంటి నలుగురు శిష్యులు గలరో ఆ నలుగురికి విడివిడిగా, ఒకరికి ఋగ్వేదమును, ఇంకొకళ్ళకు యజుర్వేదాన్ని, ఇంకొకరికి సామవేదాన్ని, ఇంకొకరికి అథర్వణ వేదాన్ని పాఠం చెప్పినాడు. చెప్పి వాళ్లతో ఏమన్నాడు అనంటే, ఒరే శిష్యులారా, మీకు నేను చెప్పినటువంటి ఏ మంత్రభాగం గలదో ఆ మంత్రభాగాన్ని మీరు పఠిస్తూ ముందుకు కొనసాగుతూ వేదాలను చక్కగా మీరు ప్రచారం చేయండి అనేటువంటి ఆదేశాన్ని చేసినాడు. అందులో భాగంగా వ్యాసునికి సంబంధించినటువంటి ఏ శిష్యుడున్నాడో వైశంపాయనుడు అనేటువంటి పేరు గలవాడు, ఆ వైశంపాయుని సమీపంలో యాజ్ఞవల్క్యుడు అనేటువంటి పేరు గల ఒక ఋషీశ్వరుడు యజుర్వేదాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నాడు. యజుర్వేదాన్ని చదువుతూ ఉండగా ఒక ఘటన జరిగినది. అనేక మంది శిష్యులు ఉన్నారు ఆయన సమీపంలో. వైశంపాయనునికి వ్యాస భగవానుడు యజుర్వేదాన్ని నేర్పి, నీవు కూడా అనేక వేల మంది శిష్యులకు యజుర్వేదాన్ని పాఠం చెప్పురా అని అంటే వ్యాసుని యొక్క ఆదేశాన్ని స్వీకరించినటువంటి వైశంపాయనుడు యజుర్వేదాన్ని అనేక వేల మంది శిష్యులకు బోధిస్తూ ఉండగా ఆ శిష్యులలో ఒకడైనటువంటి యాజ్ఞవల్క్యుడు కూడా వైశంపాయనుని సమీపంలో యజుర్వేదాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నాడు. ఇట్లా ఉంటూ ఉండగా ఒకనాడు వైశంపాయనునికి ఏదో ఒక ముఖ్యమైనటువంటి పని దేవతాలోకంలో ఉండడం వలన దేవతాలోకానికి వెళ్ళవలసి వచ్చినది. ఆ వెళ్ళుతున్న సమయంలో హడావిడిలో తొందరపాటులో తన చెల్లెలి కూతురు, చిన్న వయసు అమ్మాయి వెళ్ళుతుండగా తన కాళ్ళ కింద పడి ఆ అమ్మాయి మరణిస్తుంది. ఇప్పుడు వైశంపాయనుడు ఆయన దేవతాలోకాల్లోకి వెళ్ళి ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలి, కానీ ఈయనకు ఇప్పుడు వెళ్ళే అవకాశం లేకుండా పోయినది. కారణం ఏమిటి అనంటే శిశుహత్య మహాపాపాన్ని చేసినాడు కాబట్టి అక్కడ ఈయన కార్యక్రమాన్ని చేసేందుకు అర్హతను కోల్పోయినాడు. ఇప్పుడు మళ్ళీ ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలి అనంటే వైశంపాయనుడు ఒక్కడే ఆ కార్యక్రమాన్ని నిర్వహించగలడు. అందుకని ప్రాయశ్చిత్తం చేసుకున్న తర్వాత ఆ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వెళుదాము అనంటే ఆలస్యం అవుతుంది. అందుకని శిష్యులనందరినీ కూడా తాను పిలిచి శిష్యులతో ఏమన్నాడు అనంటే, ఒరే శిష్యులారా, నేను ఒక శిశుహత్య మహాపాపాన్ని చేసినాను. అందుకని ఈ పాపం నుండి నేను బయటపడితే కానీ, ఈ పాపం నుండి ప్రాయశ్చిత్తం చేసుకొని నేను శుద్ధుడనైతే కానీ దేవతాలోకంలో నేను కార్యాన్ని నిర్వహించలేను. అందుకని నా బదులు నేను చేసినటువంటి ఈ పాపానికి ప్రాయశ్చిత్తాన్ని మీలో ఎవరైనా ఆచరించండిరా అని అన్నాడు. మనకు శాస్త్రాల్లో పురాణాల్లో అనేక సందర్భాల్లో పాపం ఒకడు చేస్తే ఇంకొకడు ప్రాయశ్చిత్తం చేసుకుంటే దానివలన పాపం చేసిన వానికి ప్రాయశ్చిత్తము శుద్ధినిస్తుందా అనేటువంటి ప్రశ్న వేసుకొని అనేక సందర్భాల్లో అటువంటి వ్యవస్థను కూడా చేసినారు. ఉదాహరణకు భార్య పాపాన్ని చేసినది భర్త ప్రాయశ్చిత్తాన్ని చేసుకోవచ్చును. తండ్రి పాపం చేసినాడు, కొడుకు ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు తండ్రిని ఉద్దేశించి. శిష్యుడు పాపం చేసి అంతా కూడా ఈయన పాపం చేయడం ఏమిటి, ఈ చేసినటువంటి పాపానికి మనం ప్రాయశ్చిత్తం చేసుకోవడం ఏమిటి అని ఎవ్వరూ కూడా ముందుకు రాలేదు. అప్పుడు శ్రద్ధాసక్తులతో వైశంపాయనుని సమీపంలో అధ్యయనం చేస్తూ ఉన్నటువంటి ఏ యాజ్ఞవల్క్యుడు ఉన్నాడో ఆయన ముందుకు వచ్చి గురువుగారితో ఏమన్నాడు అనంటే, హే వైశంపాయన, గురువుగారు, మీరు చేసినటువంటి ఏ పాపం కలదో ఆ పాపానికి ప్రాయశ్చిత్తాన్ని నేను చేసుకుంటాను, నేనే చేస్తాను,
వీళ్ళెవ్వరూ కూడా ఈ ప్రాయశ్చిత్తాన్ని చేసుకోవడానికి ముందుకు రావడం లేదు అని ఈ విధమైనటువంటి మాట అన్నాడు. అనగానే గురువుగారికి వైశంపాయనునికి యాజ్ఞవల్క్యునిపైన ఒక విధమైనటువంటి కోపం వచ్చినది. ఎందుకు కోపం వచ్చినది అనంటే ఆ అనే మాటల తీరు చూడండి ఒకసారి. ఏమనన్నాడు అనంటే, వీళ్ళెవ్వరూ కూడా మీరు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తాన్ని చేసుకోవడానికి ఇష్టపడడం లేదు, నేను మాత్రమే మీరు చేసినటువంటి పాపానికి ప్రాయశ్చిత్తాన్ని చేసుకొని మిమ్మల్ని శుద్ధులం చేయగలను అనేటువంటి మాటలు అహంకారంతో ఆడినట్టుగా ఆయనకు అనిపించి, అప్పుడు ఆయన ఏమన్నాడు అనంటే, వైశంపాయనుడు యాజ్ఞవల్క్యునితో, ఒరే యాజ్ఞవల్క్య, నీవు చాలా అహంకారంతో కూడుకొని మాటలాడినావు, అందుకని నా సమీపంలో నీవు ఎన్నాళ్ల నుండి వేదాన్ని యజుర్వేదాన్ని అధ్యయనం చేసినావో ఆ అధ్యయనం చేసిన అధ్యయనాన్నంతా కూడా వమనము చేయి, కక్కి పారేయి అన్నాడు. అనగానే గురువుగారి యొక్క మాటను వ్యతిరేకించగా ధిక్కరించకుండా యాజ్ఞవల్క్యుడు ఎన్నాళ్ల నుండి శుశ్రూష చేస్తూ వైశంపాయుని సమీపంలో నేర్చుకున్నటువంటి ఏ వేద విద్యలున్నాయో వాటన్నిటిని కూడా కక్కివేసినాడు. కానీ వేద విద్యలన్నీ కూడా వృధాగా పోతూ ఉన్నాయని భావించి సమీపంలో ఉన్నటువంటి ఏ ఇతరులైనటువంటి శిష్యులున్నారో వాళ్ళంతా కూడా వమితములైనటువంటి వేదములు, వమనము చేయబడ్డటువంటి ఏ వేదములు ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా తిత్తిరి అనేటువంటి పేరు గల పక్షి రూపాన్ని ధరించి ఆ వేదములనన్నిటిని కూడా మళ్ళీ ఆస్వాదించినారు. తిత్తిరి పక్షి రూపమును ధరించి శిష్యులంతా కూడా యాజ్ఞవల్క్యుని వమితములైనటువంటి వేదములనన్నిటిని కూడా వాళ్ళు స్వీకరించినారు కాబట్టి ఆ వేదమును తైత్రీయము అనే పేరుతో పిలుస్తూ ఉన్నారు అని సమాధానం చెప్తారు. ఇక్కడ ఈ కథను వినే సమయంలో మనబోటి వాళ్ళకి ఏమనిపిస్తూ ఉంటుంది అనంటే, నా దగ్గర నేర్చుకున్న విద్యలనన్నిటినీ నీవు కక్కివేయి అన్నాడు. ఇది లోక ప్రసిద్ధమేనా? అసలు ఎవరైనా మాట్లాడితే మాట్లాడిన మాటలను కక్కుతారా? తిన్నటువంటి అన్నాన్ని కక్కుతారు, తాగినటువంటి నీళ్లను కక్కుతారు, కానీ నేర్చుకున్నటువంటి విద్యలను కక్కడం అనేటువంటిది లోకంలో ఉన్నదా? పురాణంలో కూడా ఈ కథను వ్యాసుడు చెబుతాడు. కొన్ని కథలు ఎట్లా ఉంటాయి అంటే అతి గంభీరంగా ఉంటాయి. మహాత్ములైనటువంటి వ్యక్తులు ఈ కథలో వచ్చినటువంటి వమనానికి కక్కడం అనేటువంటి ప్రసక్తి వచ్చినదో దానికి అర్థం ఏం చెప్తారు అంటే, నేను నీకు ఉపదేశం చేసినటువంటి ఏ మంత్రభాగం గలదో ఆ మంత్రభాగాన్ని ఈనాటి నుండి నీవు వినియోగించడానికి వీల్లేదు అని శాసనం చేసినట్టుగా భావించాలి. అంతే తప్ప దీనికి ఏదో అన్నము బాగా కక్కినాడు అన్నట్టుగా అటువంటి అర్థాన్ని మాత్రం చేసుకోవడానికి వీల్లేదు అని ఇటువంటి అర్థాన్ని చెప్పినారు. మిగతా ఋషులు ఎవరైతే ఉన్నారో, మిగతా శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా తిత్తిరి పక్షి రూపాన్ని ధరించినటువంటి వాళ్ళని స్వీకరించడం వలన దీనికి తైత్రీయ శాఖ అనేటువంటి పేరు ఏర్పడ్డది అని దీనికి సంబంధించిన విషయాన్ని గురించి విష్ణు పురాణంలో కూడా స్పష్టంగా చెప్పినాడు. అక్కడ వ్యాసుడు అనేటువంటి మాటలు రెండు మనం విని తీరవలసిందే. యజుర్వేదతరో శాఖాః సప్తవింశన్మహాముని వైశంపాయన నామాసౌ వ్యాసశిష్యశ్చ వై శిష్యానాః సహో శిష్యాః బ్రహ్మహత్యాపహం వ్రతం చరధ్వం మత్కృతే సర్వే న విచార్యమిదం తథా తతః క్రుద్ధో గురుః ప్రాహ యాజ్ఞవల్క్యం మహామునిం ముచ్యతాం యత్వయాధీతం మత్తో విప్రావమానక ఇత్యుక్తో రుధిరాక్తాని సరూపాణి యజూంషి సహ ఛర్దయిత్వా దదౌ తస్మై యయౌ సస్వేచ్ఛయా మునిః ఏవముక్తో దదౌ తస్మై యజూంషి భగవాన్ రవిః అయాతయామ సంజ్ఞాని యాని వేత్తి న తద్గురుః అని విష్ణు పురాణంలో స్పష్టంగా ఇప్పటిదాకా మనం చెప్పుకున్నటువంటి ఏ కథ గలదో ఆ కథనంతా కూడా వ్యాసుడు స్పష్టంగా ఈ విష్ణు పురాణంలో తెలియజేసినాడు. వేదాలకు సంబంధించినటువంటి విషయాన్ని చెప్పడమే ముఖ్యమైన ఉద్దేశము, వ్యాసుని యొక్క ఉద్దేశము. వేదాల్లో చెప్పబడ్డటువంటి ధర్మాలను గురించి చెప్పడమే ముఖ్య ఉద్దేశము పురాణాల్లో వ్యాసునిది. ఇందులో ఇంకా ఏమాత్రము సందేహించే అవసరం లేదు. ఇప్పుడు ఈ కథలో మనం ఏం విన్నాము అనంటే,
గురువు వైశంపాయనుడు యాజ్ఞవల్క్యుని విషయంలో కోపానికి వచ్చి ఇప్పుడు వేదాలను నీవు ఇంకా ముందు ఈ మంత్రాలను చదవకూడదు అన్న తర్వాత ఆయన అవేదుడైపోయినాడు, వేదాలు లేనివాడైపోయినాడు. కానీ వేదములంటే అత్యంత ఆసక్తి కలిగి వేదములంటే ప్రాణములుగా భావించేటువంటి ఆ యాజ్ఞవల్కునికి వేదాల యందు మక్కువ ఎక్కువగా ఉన్నది. అందుకని ఆయన ఏం చేసినాడు, వైశంపాయనునికి నమస్కారం చేసినటువంటి వాడై వెళ్ళిపోయి అనంత బ్రహ్మాండాలకు వెలుతురునిచ్చేటువంటి ఆదిత్యుడున్నాడో, సూర్యభగవానుడున్నాడో ఆయన సమీపానికి వెళ్ళి ప్రార్థన చేసినాడు. హే ప్రభు సూర్య, నీవు సకల వేదశాస్త్రాలకు ఆలవాలభూతుడవై ఉన్నావు. అటువంటి నిన్ను నేను శరణాగతి పొంది ప్రార్థన చేస్తూ ఉన్నాను. నాకు నీవు వేదాలను ఉపదేశం చేయవయ్యా అన్నాడు. అనగానే అప్పుడు సూర్యభగవానుడు ఒక అశ్వరూపాన్ని ధరించినటువంటి వాడై యాజ్ఞవల్క్యునికి వేదాలను ఉపదేశం చేసినాడు. కాబట్టి వాజసనేయి అనేటువంటి పేరు గల శాఖ ఏర్పడ్డది అని వర్ణిస్తారు. ఈ విధంగా ఆ ఒక్క వేదమే మొట్టమొదట యాజ్ఞవల్కుడు వైశంపాయనుని ద్వారా నేర్చుకున్నాడు. తిత్తిరి పక్షి రూపాన్ని ధరించినటువంటి వాళ్ళే ఆ వేద భాగాన్ని స్వీకరించడం వలన తైత్రీయ శాఖ అనేటువంటి శాఖగా ఏర్పడ్డది. ఆ యాజ్ఞవల్క్యుడే వైశంపాయనుని దగ్గర నుండి వెళ్ళిపోయి ఆయన కోపానికి గురై అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి వాడి సూర్యుని ద్వారా, అశ్వరూపంలో ఉన్నటువంటి సూర్యుని ద్వారా విని నేర్చుకున్నాడు. కాబట్టి అదొక శాఖగా మారినది. యజుర్వేదమే ఈ విధంగా అనేక రకాలైనటువంటి మార్పులను చెంది లోకంలో అనేక శాఖోపశాఖలుగా పిలువబడుతున్నది అనేటువంటి విషయాన్ని మనకు మహాత్ములైనటువంటి వ్యక్తులు చెబుతూ ఉంటారు. చిన్నప్పుడు మా గురువుగారు వేదాన్ని అధ్యయనం చేస్తున్న సమయంలో వేదము యందు మనకు ఒక విధమైనటువంటి భక్తి, విశ్వాసము, శ్రద్ధ, ఆసక్తి కలిగేందుకోసమై పరంపరా ప్రాప్తములైనటువంటి ఎన్నో విషయాలను తెలియజేస్తూ ఉంటారో అది కేవలం గురుకులంలో ఉండి అధ్యయనం చేస్తే మాత్రమే అటువంటి అనుభూతులు, అటువంటి విశేషమైనటువంటి అంశాలు మనకు తెలుస్తాయి. వారి గురువు ద్వారా విన్నటువంటి కథ ఇది చాలా అద్భుతమైనటువంటి కథ. అది విని తీరవలసినదే. వేదముల యందు ఎంతటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. వేదాన్ని నేర్చుకున్నటువంటి ఏ వ్యక్తి ఉంటాడో ఆ వ్యక్తికి దేవుని పైన, తల్లిదండ్రుల పైన ఎంతటి గౌరవ భావము, ఎంతటి మర్యాదా భావము ఉంటుందో అంతటి గౌరవభావం, మర్యాద ఉన్నప్పుడే ఆ వేదం నేర్చుకున్నటువంటి వాని మంత్రములు పఠించిన తర్వాత అవన్నీ కూడా సఫలములవుతాయి. ఇందులో సందేహించే అవసరం లేదు. పూర్వకాలంలో హైహయ వంశానికి సంబంధించినటువంటి ఒక రాజకుమారుడు అరణ్యానికి బయలుదేరి వెళ్ళినాడు. అరణ్యంలో వేటాడుతూ ఉన్నాడు. ప్రాచీన కాలంలో కాదు, ఈనాటి వరకు కూడా బ్రహ్మచారికి సంబంధించిన వస్త్రధారణను గురించి చెప్పినారు. బ్రహ్మచారి అయినటువంటి వాడు ఏ విధమైనటువంటి వస్త్రాలను ధరించాలి అని అంటే కృష్ణాజినాన్ని వేసుకోవాలి. ఇప్పుడు మనం ఉపనయనమయ్యే సమయంలో కృష్ణాజినాన్ని బ్రహ్మచారికి ఎక్కడ పెడుతూ ఉన్నాము అంటే యజ్ఞోపవీతానికి ఇంత చిన్న ముక్కను పెడుతూ ఉన్నాము. కానీ వస్త్రాన్ని ధరించేటువంటి బ్రహ్మచారి కలడో ఆ బ్రహ్మచారి వస్త్రాన్ని మనం ఉత్తరీయాన్ని ఎట్లయితే వేసుకుంటామో కృష్ణాజినాన్ని ఆ విధంగా వాడు వేసుకోవాలి. దాని యొక్క మహిమ అపారంగా వర్ణింపబడ్డది. కృష్ణాజినాన్ని వేసుకొని సంచారం చేస్తూ ఉంటే ఏదో ఒక మృగమే ఇక్కడ సంచరిస్తూ ఉన్నది అని భావించి ఈ హైహయ వంశరాజ పుత్రుడు అరణ్యానికి వేటాడే నిమిత్తమై వచ్చినాడు. కాబట్టి మృగచర్మాన్ని ధరించి ఉన్నటువంటి ఈ బ్రహ్మచారిని దూరం నుండి బాణంతో కొట్టినాడు. ఆయన ఉద్దేశం ఏమిటి? ఇదేదో మృగమై ఉన్నది, మృగాన్ని నేను కొడుతూ ఉన్నాను అని వేటాడే లక్షణము, స్వభావం కలిగినటువంటి తాను ఈ పనిని చేసినాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ మృగాన్ని పట్టుకోవాలి అని ఎప్పుడైతే పరిగెత్తుకుంటూ వెళ్ళినాడో అది మృగము కాదు, మృగచర్మాన్ని ధరించినటువంటి బ్రాహ్మణ బాలకుడు. ఆ బాలకుడు నేలపైన పడ్డాడు. బ్రహ్మహత్యా మహాపాపాన్ని చేసినాను అని భావించి భయపడి
ఆ హైహయ వంశ రాజకుమారుడు రాజ్యానికి వెళ్ళిపోయినాడు. చేసినటువంటి పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటే కానీ పాప నిమిత్తమైనటువంటి దుఃఖం నుండి నేను బయటపడగలను అని భావించి రాజ్యానికి వెళ్ళినాడు. రాజుగారి తండ్రి గారికి ఈ విషయాన్ని తెలియజేసినాడు. అరణ్యానికి వెళ్ళినాను, వేటాడుతూ ఉన్నటువంటి నేను ఒక మృగముగా భావించి బాణాన్ని సంధించి వేయగానే ఆ బాణము మృగానికి దాకినది, కానీ అక్కడ మరణించి ఉన్నటువంటి వాడు మృగము కాదు, మృగానికి బదులు ఒక బ్రాహ్మణ బాలకుడు మరణించినాడు. అందుకని నేను బ్రహ్మహత్యా మహాపాపాన్ని చేసినాను తండ్రి, ఈ బ్రహ్మహత్యా మహాపాపము నుండి నన్ను నీవు రక్షించు, ఏదైనా ప్రాయశ్చిత్తం ఉంటే ఆ ప్రాయశ్చిత్తాన్ని నాకు చేయించు అని అడిగితే అప్పుడు కుమారుణ్ణి తీసుకొని హైహయ వంశ రాజు ఆశ్రమాల్లోకి వస్తాడు. వచ్చినటువంటి రాజుగారికి అతిథి మర్యాదలన్నింటినీ చేసినాడు ఆ ఆశ్రమాన్ని పరిపాలించేటువంటి మునీశ్వరుడు. అప్పుడు ఈ రాజుగారు అంటాడు, అయ్యా మీరిచ్చేటువంటి అతిథి మర్యాదలను స్వీకరించేటువంటి దశలో లేని నేను. కారణం ఏమిటి అంటే నా కుమారుడు బ్రహ్మహత్యా మహాపాపాన్ని చేసినాడు. లోకంలో సన్మాన సత్కారాలు ఎవరికి ఉంటాయి అంటే ఎవరు పాపరహితులై ఉంటారో, ఎవరు సన్మార్గ ప్రవర్తకులై ఉంటారో, ఎవరు సన్మార్గాన్ని ఆశ్రయించుకొని ఉంటారో అటువంటి వాళ్ళకే సన్మాన సత్కారాలు గౌరవ మర్యాదలు ఇవ్వాలి, కానీ పాపాత్ములకు ఇవ్వకూడదయ్యా. అందులో సామాన్యమైన పాపం కాదు, మహాపాపములుగా కీర్తింపబడేటువంటి బ్రహ్మహత్య, సురాపాన, స్వర్ణస్థేయ, గురువంగనాగమనం అనేటువంటి ఈ 4 మహాపాపాల్లోని బ్రహ్మహత్యా మహాపాపాన్ని చేసినాడు నా కుమారుడు. అటువంటి వానికి తండ్రినైనటువంటి నేను మీ సన్మాన సత్కారాలను స్వీకరించేందుకు అర్హుడను గాను అనే మాటను అనగానే అప్పుడు ఆ మునీశ్వరుడు ఈ హైహయ వంశరాజుతో అంటూ ఉన్నాడు, హే రాజా, నీ కుమారుడు బ్రహ్మహత్యా పాపం ఎక్కడ చేసినాడయ్యా? వానికి బ్రహ్మహత్యా పాపం చేసినటువంటి ఆనవాళ్ళు ఏమీ కనిపించడం లేదు కదా అన్నాడు. వ్యాసుడు పురాణాల్లో చాలా చిత్రమైనటువంటి రీతిలో కథలను చెబుతూ ఉంటాడు. ఎవడు బ్రహ్మహత్యా పాపం చేసినాడో మిగతా వాళ్ళకంటే పాపం చేసిన వాని యొక్క శరీర ఛాయలు వేరే రకంగా ఉంటాయి. వాడు తెల్లని వాడై ఉంటే బ్రహ్మహత్యా మహాపాపం చేసినాడు అనుకో, వాడు నల్లగా మారిపోతాడు, ఎర్రగా కళ్ళు మారిపోతాయి. వాడి శరీరం అంతా కూడా సంతాపయతి స్వందేహమాపాదతలమస్తక అన్నట్టుగా శరీరం అంతా కూడా వేడి, దాన్ని తట్టుకోలేకుండా ఉంటాడు. ఒక జ్వరం వచ్చిన వాడు ఏ విధంగా శరీరాన్నంతా కూడా అనేక రకాలైనటువంటి నొప్పులతో కూడుకొని నేను తట్టుకోలేకుండా ఉన్నాను అని విలవిలలాడుతూ ఉంటాడో, బ్రహ్మహత్యా పాపం చేసిన వాడు కూడా అట్లానే దుఃఖాన్ని క్షణకాలంలోనే అటువంటి దుఃఖాన్ని వాడు అనుభవిస్తూ ఉంటాడు. ఈ మునివరుడు ఆ బాలకుణ్ణి చూచి ఈయన బ్రహ్మహత్యా పాపం చేసిన వాడు కాదు కదా, ఎందుకు నీవు ఇంత బాధపడుతున్నావు అని అంటే, లేదయ్యా తానే చెప్పుతూ ఉన్నాడు నా కుమారుడు ఈ ఆశ్రమానికి వచ్చి నేను ఒక బ్రాహ్మణ బాలకుణ్ణి సంహారం చేసినాను అంటున్నాడు కదా అనంటే అప్పుడు ఆ మునివర్యుడు అన్నాడు, అయితే నీకున్నటువంటి ఈ సందేహం నివృత్తి కావాలి అంటే నా ఆశ్రమంలో ఉన్నటువంటి ఎంతమంది విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలుస్తాను. ఏ బాలకుణ్ణి చంపినాడో గుర్తించగలడు కదా, అందుకని అందరినీ పిలిపిస్తాను, నీ బాలకుడు చూచుగాక అని అందరినీ పిలిపించినాడు. అందరూ వస్తూ ఉన్నారు, వెళుతూ ఉన్నారు. ఇంతలో ఏ బాలకుని పైన తాను బాణప్రయోగాన్ని చేసినాడో, ఏ బాలకుడు నేలపైన పడ్డది తాను చూచినాడో ఆ బాలకుణ్ణి చూచి ఆశ్చర్యపోతూ ఉన్నాడు ఈ హైహయ వంశరాజకుమారుడు. ఎందుకు ఆశ్చర్యపోతూ ఉన్నాడు అనంటే, విషదిగ్ధమై ఉన్నటువంటి బాణాన్ని ప్రయోగించిన తర్వాత, ప్రాచీన కాలంలో బాణాన్ని ప్రయోగిస్తే దానికి అంచున విషాన్ని పూసి ఆ బాణాన్ని ప్రయోగించేవాళ్ళు. ఆ విషము తాకిన తర్వాత ఇంకా ఏ ప్రాణికి ఆ విషదిగ్ధమైనటువంటి బాణం పుల్ల తాకుతుందో అది ప్రాణాలతో ఉండదు, అది మరణించి తీరవలసిందే. అటువంటి భయంకరమైనటువంటి విషాన్ని పూసి ఆ బాణాన్ని ప్రయోగించిన తర్వాత ఈ బాలకునికి అది నేను సంధించి బాణాన్ని ప్రయోగం చేసినాను, కానీ ఆశ్చర్యం ఏమిటి, ఈయన శరీరంలో ఏ రక్తపు మరకలు కనిపించడం లేదు, ఈయన శరీరములో మార్పు అనేటువంటిది రాలేదు.
నిద్రపోయినట్టుగా లేచి మళ్ళీ లేచి వచ్చినాడు, ఇదేమిటి అని ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఈ బాలకుడే నేను బాణాన్ని ప్రయోగించినదనే మాట చెప్పగానే తండ్రి ఆశ్చర్యపోతూ ఉన్నాడు, హైహయ వంశరాజ కుమారుడు ఆశ్చర్యపోతూ ఉన్నాడు. ఆశ్చర్యపోతున్నటువంటి వీళ్ళ ఇద్దరిని ఉద్దేశించి ఆశ్రమంలో ఉన్నటువంటి మునివర్యుడు ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉన్నటువంటి వాడై ఈ విధమైనటువంటి సమాధానాన్ని చెప్పినాడు. ఏం సమాధానం చెప్పినాడు అంటే, హే రాజా, నా ఆశ్రమ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏ వ్యక్తులున్నారో, ఏ నా శిష్యులు ఉన్నారో, ఏ నా పరివారం గలదో, మేమంతా కూడా నిద్రలేచినప్పటి నుండి మొదలుకొని పడుకునేంత వరకు, పుట్టినప్పటి నుంచి మొదలుకొని మరణించేంత వరకు నిరంతరాయంగా వేదోక్తమైనటువంటి ధర్మాలను మేము ఆచరిస్తూ ఉంటామయ్యా. వేదంలో చెప్పబడ్డటువంటి కర్మానుష్ఠానాన్ని విశ్వాసపూర్వకంగా మేము ఆచరిస్తూ ఉన్నాం కాబట్టి మా ఆశ్రమ పరిసరాల్లోకి అపమృత్యు అనేటువంటిది రావడానికి వీలే లేదు. అందుకని నీ కుమారుడు బాణాన్ని ప్రయోగం చేసినాడు, కానీ వాడు మరణించలేదు అంటే కారణం ఏమిటో తెలుసునా? మేము ఆచరించేటువంటి వైదిక కర్మానుష్ఠానమే దానికి కారణము. అందుకని వైదిక ధర్మానుష్ఠానం యొక్క గొప్పతనము ఈనాడు రుజువైనది. నీవు యజ్ఞాగాది క్రతువులను ఆచరించడం లేదా రాజా? ఏ యజ్ఞాలను ఆచరించి లోకానికి క్షేమం కలగాలి అని మేము ఆచరిస్తూ ఉంటాము. అటువంటి యజ్ఞాలు, యాగాలు, వ్రతాలు, తపస్సులు వాటన్నిటి కూడా వైదికములైనటువంటి వాటిని ఆచరించడం వలన మీబోటి రాజులు వచ్చి మమ్ములను ఏ విధమైనటువంటి ఇబ్బందులు పెట్టినా కానీ వాటన్నిటి నుండి మేము బయటపడుతున్నాము. దానికి కారణం ఏది అంటే మేము ఆచరించేటువంటి ధర్మమే, ఇందులో సందేహించే అవసరమే లేదు అని ఆ మునీశ్వరుడు చెప్పగా విని, నా కుమారుడు బ్రహ్మహత్యా పాపాన్ని చేయలేదు అని సంతోషించి మునీశ్వరుని గౌరవించి సత్కారం చేసి మళ్ళీ తన రాజ్యానికి తాను వెళ్ళినాడు అనేటువంటి కథావృత్తాంతము ఐతిహ్యమై ఉన్నది, ఇతిహాసంలో చెప్పబడి ఉన్నది. ఈ విషయాన్ని గురించే మనుస్మృతికారుడు ఎంత స్పష్టంగా చెప్పినాడు అనంటే, ధర్మ ఏవ హతో హంతి ధర్మో రక్షతి రక్షితః తస్మాద్ధర్మో నహంతవ్యో మానో ధర్మో హతో వధీతు అన్నాడు. అంటే తాత్పర్యం ఏమిటి? ధర్మ ఏవ హతో హంతి ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని గనక ఒకవేళ ఎవడైనా ఆచరించలేదు అనంటే ఎవడో వచ్చి మనను హింసించవలసిన అవసరం లేదు. ధర్మం ఏం చేస్తుంది? ఒరే నాయనా, మానవులైన మిమ్ములను ఉద్ధరించేందుకోసమే నేను పుట్టినాను ధర్మాన్ని. అటువంటి మానవులైన మీకు కళ్యాణాన్ని కలిగింపజేసేందుకోసమే ఆవిర్భవించిన నన్ను మీరు సేవించడం లేదు, నన్ను మీరు గౌరవించడం లేదు, కావున మీ నాశనానికి నేనే కారణమవుతాను అని ధర్మమే మనను సంహారం చేస్తుంది. ఒకవేళ మనమంతా ధర్మానువర్తులమై ఉన్నాము, ధర్మాన్ని పాటించినాము, ధర్మాన్ని విశ్వసించి నేను ధర్మాన్ని ఆచరిస్తాను అని కనుక ఒకవేళ ఎవరైనా ఆచరించినారు అనంటే భగవంతుడు ఎవడో కైలాసం నుండో వైకుంఠం నుండో వచ్చి రక్షించాల్సిన అవసరం లేదు. ఎట్లా నీవు రక్షింపబడ్డావు అంటే ధర్మమే, నీవాచరించేటువంటి ధర్మమే నిన్ను రక్షిస్తుంది. ధర్మో రక్షతి రక్షితః తస్మాత్ ధర్మో నహంతవ్యః. అందుకని హే ప్రజలారా, మనుస్మృతికారుడు మానవుల మీద మనందరినీ ఉద్దేశించి చెప్పినటువంటి అనేక విషయాలను ఆయన ప్రస్తావించినాడు. ఆయన ఏమంటాడు అంటే, హే మానవులారా, మీకు విధింపబడ్డటువంటి ఏ ధర్మాలున్నాయో ఆ ధర్మాలను గురించి తెలుసుకోండి. నేను బ్రహ్మచారికి సంబంధించిన ధర్మాలు ఏమిటో తెలుసుకో. నేను గృహస్థునైనటువంటి నీవు గృహస్థుకు సంబంధించిన ధర్మాలు వేదం ఏం చెప్పినదో తెలుసుకో. నేను ఒక పతివ్రత స్త్రీనై ఉన్నానా, వివాహితనైనటువంటి స్త్రీనై ఉన్నానా, నేను ఒక సన్యాసిన, నేను ఒక వానప్రస్థున, ఎవరవై ఉన్నావో, నేను ఒక గృహస్థున, ఎవరవై ఉన్నావో నిన్నుద్దేశించి వేదశాస్త్ర పురాణ ఇతిహాసాలు నీకు ఏ విధమైనటువంటి ధర్మాన్ని బోధించినాయో ఆ ధర్మాన్ని నీవు పాటించినట్టయితే నీకు వచ్చేది ఏమిటి అంటే ఆ శ్రేయస్సు అనేటువంటిది లభిస్తుంది. దానివల్ల నీవు నష్టపోవు. ధర్మము నిన్ను హింసించదు, ధర్మము నీకు శ్రేయస్సును కలిగిస్తుంది, నీకు ఆనందాన్ని, నీకు సుఖాన్ని ఇస్తుంది. తస్మాత్ ధర్మో నహంతవ్యో మానో ధర్మో హతో వధీతు అని మనుస్మృతికారుడు
ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేసినాడు. కాబట్టి హే శ్రోతలారా, భారతదేశంలో జన్మించినటువంటి ప్రతి జీవుడు ధర్మం అంటే అది ఎవరికో ఒక వర్గానికి సంబంధించినటువంటి విషయం. అది ధర్మాన్ని ఆచరించేందుకు ప్రత్యేకంగా కొంతమంది పుట్టినారు, వాళ్ళ కోసమే ధర్మం చెప్పబడ్డది, వాళ్ళు మాత్రమే వేదాన్ని అధ్యయనం చేయాలి, వేదంలో చెప్పబడ్డటువంటి శాస్త్ర పురాణాల్లో చెప్పబడ్డటువంటి ధర్మాన్ని ఆచరించాలి, మాబోటి వాళ్ళకు దానితో సంబంధం లేదు అని ఉదాసీన వైఖరిని అవలంబించడానికి వీలే లేదు. ఆ మనుస్మృతికారుడే అన్నటువంటి మాట ఏమిటి? ఏతద్దేశ ప్రసూతస్య సకాశాదగ్రజన్మనః స్వం స్వం చరిత్రం శిక్షేరన్ పృథివ్యాం సర్వమానవాః. భూమండలంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా, అయ్యా నాకు సంబంధించిన ధర్మం ఏమిటి అని బ్రాహ్మణోత్తముల సమీపానికి వెళ్ళి, వేదశాస్త్ర సదాచార సంపన్నులైనటువంటి వ్యక్తుల సమీపానికి వెళ్ళి ధర్మాన్ని గురించి తెలుసుకున్నటువంటి ధర్మాన్ని ఆచరించినప్పుడు మాత్రమే లోకానికి శ్రేయస్సు, లోకంలో ఉన్నటువంటి మానవులకు, ప్రజలకందరికీ, ప్రాణిజాతానికంతటికి కూడా శ్రేయస్సు లభిస్తుంది అనే విషయాన్ని మనం స్పష్టంగా గమనించాలి. అటువంటి పరమ ఉత్కృష్టమైనటువంటి ఏ వేదం గలదో ఆ వేదంలో ఇప్పుడే మనం అనుకున్నాము, యజ్ఞయాగాది క్రతువులకు సంబంధించిన విషయాలు ఏ విధంగా ప్రస్తావింపబడ్డాయో, యజ్ఞమే ప్రధానమైనటువంటి గురి, లక్ష్యము. ఆ లక్ష్యాన్ని పెట్టుకొని అవాంతరంగా అనేక ధర్మాలు వేదం తెలిపినది అని మనం అనుకున్నాం కదా. ఈనాటి కాలంలో ఉన్నటువంటి విపత్కరమైన పరిస్థితుల నుండి మనం బయటపడేందుకు కూడా ఎన్నో ఉపాయాలు వేదమంత్రాలు. నిన్న మనం ప్రస్తావనగా చెప్పుకున్నాం, విషయాంతరానికి వెళ్ళిపోవడం వలన ఆ విషయాన్ని ప్రస్తావించడం జరగలేదు. ఈనాటి కాలంలో విపత్కరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి మనకు కూడా అనునిత్యము అనుసంధానంలో ఉన్నటువంటి మంత్రాలే మనకు రామరక్షగా ఉంటాయి అనే విషయాన్ని తెలియజేసింది వేదము. శివుణ్ణి పూజించే సమయంలో రుద్రము అనేటువంటి పేరు గల మంత్రభాగాన్ని వినియోగించి మనం పూజ చేస్తూ ఉంటాం, అభిషేకం చేస్తూ ఉంటాము శివుణ్ణి. ఆ రుద్రభాగంలో శివుని యొక్క మహిమను అపారంగా వర్ణించినది వేదము. శివుణ్ణి గురించి చెబుతూ ఏమంటూ ఉన్నది అనంటే, యామిషుం గిరిశంతహస్తే బిభర్ష్యస్తవే శివాంగిరిత్రతాంకురు మాహిగూంసి పురుషం జగతు అంటుంది. హే శంకర, నీవు చేతిలో ధరించి ఉన్నటువంటి ఏ ధనుస్సు గలదో, శివుడు సామాన్యంగా ఏం ధరిస్తాడు అని ప్రశ్న వేస్తే అందరూ త్రిశూలాన్ని ధరిస్తాడు అని అంటారు. కానీ వేదభాగం ఏం చెప్పినది అంటే, రాముడు ఏ విధంగా బాణాన్ని ధరిస్తాడో, ధనుర్బాణాలను ధరిస్తాడో, అర్జునుడు ఏ విధంగా ధనుర్బాణాలను ధరిస్తాడో, శంకరుడు కూడా ధనుర్బాణాలను ధరిస్తాడు. వేదం ఏమంటూ ఉన్నది అంటే, శివుడు చేతిలో ధరించినటువంటి ఆ ధనుర్బాణాలను చూసి యామిషుం గిరిశంతహస్తే బిభర్షి, ఏ చేతుల్లోనైతే నీవు ఆ ఇషువును ధరించి ఉన్నావో హే ప్రభు శంకర, ఎందుకోసం నీవు ఆ ఇషువును ధరించి ఉన్నావు అనంటే, అస్తవేనంటే అసితుం పాపిష్ఠాన్ క్షేప్తుం, ఎవరైతే లోకంలో పాపాన్ని ఆచరించినటువంటి అధార్మికులైనటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళనందరినీ హింసించే నిమిత్తమై నీవు చేతిలో ఆ ధనుస్సును ధరించి ఉన్నావయ్యా, ధనుర్బాణాలను ధరించి ఉన్నావయ్యా. ఇక నేను కోరుకునేది ఏమిటంటే, పాపాత్మలను గురించి వాళ్ళను ఉద్దేశించి నీవు చేతుల్లో ధరించినావు, కానీ తామిషుం శివాంకురు, శివంకరత్వం, నీవు నా విషయంలో మాత్రము ఆ ధనుర్బాణాలను ప్రయోగించకుండా నా విషయంలో అవి మంచిని జరిగేట్టుగా నీవు అనుగ్రహించవయ్యా. మాహిగూంసీహి పురుషం జగతు అన్నది వేదము. అంటే తాత్పర్యం, పురుషం అంటే అస్మదీయం పుత్రపౌత్రాది రూపం, తథా జగతు అస్మదీయ గోమహిష్యాదికం గృహారామక్షేత్రాదికంచ మాహిగుంసీహి, మాకు సంబంధించినటువంటి పుత్రపౌత్రాదులను, అదేవిధంగా మా ఇంట్లో ఉన్నటువంటి ఏ గోమహిష్యాది ప్రాణులున్నాయో, పశుపక్ష్యాదులున్నాయో వాటినన్నిటి కూడా నీవు హింసించకుండా నీవు అనుగ్రహించవయ్యా అని అద్భుతమైనటువంటి ప్రార్థన చేసినది. ఈ రెండు తర్వాత వచ్చేటువంటి మంత్రం కూడా ఈ మంత్రానికి అనుసంధానమై ఉంటుంది. ఇది రెండు
జంటి మంత్రాలు అని అంటాడు సాయణాచార్యుల వారు భాష్యం రాసే సమయంలో. తర్వాత వచ్చే మంత్రం ఏమిటి అంటే శివే నవచసా త్వా గిరిశాచ్ఛావదామసి యథా నస్సర్వమిజ్జగద యక్ష్మగు సుమనా అసతు. హే ప్రభు శంకర, నిన్ను పర్వతంలో ఉండేటువంటి నిన్ను నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాను అంటే యథా నస్సర్వమిజ్జగద యక్ష్మగు సుమనా అసతు. మేమంతా కూడా సుమనాహ సౌమనశ్చోపేతం సుఖితంచ అసతు స్యాత్ తథా స్తుమః. నిన్ను స్తోత్రం చేస్తున్నాం, మేమంతా కూడా సౌమనస్యంగా ఉండాలనేటువంటి భావాన్ని పొంది మా మనస్సులలో ఏ విధమైనటువంటి విపరీత భావనలు రాకుండా ఉండేట్టుగా, మేమంతా కూడా సుఖమయమైనటువంటి జీవనాన్ని ఉండేట్టుగా, మాకే విధమైనటువంటి ఉపద్రవాలు లేకుండా ఉండేట్టుగా నిన్ను మేము ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. అటువంటి మా ప్రార్థనను ఆలకించి మమ్మల్ని నీవు రక్షించు, అనుగ్రహించు అని ఇందులో శివుణ్ణి గురించి ప్రస్తావించి వేదము శివుణ్ణి ఈ విధంగా స్తుతిస్తున్నది అని వర్ణిస్తాడు. ఈ రెండు మంత్రాలకు ఫలమేమిటి, శివుణ్ణి గురించి ఈ విధంగా స్తోత్రం చేయడం వల్ల వచ్చేటువంటి ఫలమేమిటి అని ప్రశ్న వేసుకొని సాయణాచార్యుల వారు ఫలాన్ని చెప్పినారు. 21 రోజులు గనక నిరంతరాయంగా క్షణం కూడా వదలకుండా 21 రోజులు ఈ రెండు మంత్రాలను పఠనం చేయడం వలన, పారాయణం చేయడం వలన లేదా జపం చేయడం వలన అకాల మరణాలు అనేటువంటివి రాకుండా ఉంటాయి అన్నాడు. ఈనాటి కాలంలో కరోనా విజృంభిస్తూ ఉన్నటువంటి సమయంలో ఎంతోమంది అకాల మరణానికి గురవుతూ ఉన్నారు. వేదమే ఆనాడు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఎటువంటి ఉపద్రవాలు వచ్చినప్పుడు ఏ విధమైనటువంటి అనుష్ఠానాన్ని చేయడం వలన మనకు శ్రేయస్సు లభిస్తుందో చెప్పినటువంటిది తల్లితో సమానమైనటువంటి శృతి తప్ప ఇంకేమైనా మనకు సహాయాన్ని చేసేటువంటిది ఈ లోకంలో ఉన్నదా చెప్పండి శ్రోతలారా. అందుకని శంకరాచార్యుల వారు సందర్భంలో అంటారు వారి భాష్యంలో, లోకంలో ఒక పిల్లవాని పైన ప్రేమను చూపే విషయంలో తల్లితో సమానమైనటువంటిది ఇంకొకరితో ఉండదు. పుత్రుడు గనక ఒకవేళ దుర్మార్గుడే ఉన్నప్పటికీ కూడా తల్లి మాత్రం దుర్మార్గురాలు కాదు. దుర్మార్గుడైనటువంటి కొడుకును కూడా ప్రేమించే లక్షణం తల్లిలో ఉన్నది అంటే తల్లి ప్రేమ ఎంత గొప్పది. దీన్ని దృష్టిలో ఉంచుకొని శంకరాచార్యుల వారు ఒక్క తల్లికే ఇంత ప్రేమ ఉంటే కోటి తల్లులు ఒకచోటికి చేరిస్తే పుత్రుని విషయంలో ఎంత ప్రేమను కురిపిస్తుందో అంత ప్రేమ కలిగినటువంటిది శృతిమాత. ఆ శృతిమాత మనకు ధర్మాలను చెబుతున్నది. ఆ ధర్మాలను వెండిరా నాయన అని జగద్గురు శంకరాచార్యుల వారు మనకి ఈ విధంగా తెలియజేస్తారు. అటువంటి శృతులలో అపౌరుషేయమైనటువంటి ఆ శృతి మనందరినీ ఉద్దేశించి అద్భుతమైనటువంటి ధర్మాలను తెలియజేసినది. యజ్ఞముల కోసమే ప్రధానంగా అది తనకు సంబంధించినటువంటి ఉద్దేశాన్ని తెలియజేస్తూ ఉన్నప్పటికీ కూడా అవాంతరంగా అనేక రకాలైనటువంటి ధర్మాలను తెలియపరిచినటువంటి ఆ శృతిమాతను గురించి ఇప్పటిదాకా మనం విన్నాము. తప్పకుండా వేదశాస్త్ర పురాణ ఇతిహాసాల్లో ఉన్నటువంటి విషయాలను వినాలి. విన్నటువంటి విషయాలన్నిటి కూడా ఆచరణలో పెట్టుకున్నప్పుడు మాత్రమే మన భారతీయులకు మేము కర్మభూమిలో పుట్టినామనేటువంటి హృదయం పైన వేసుకొని చెప్పుకునేటువంటి యొక్క సత్తా అనేటువంటిది ఏర్పడుతుంది. ఒకవేళ వేదశాస్త్ర పురాణాలకు దూరం అయిపోయినా ఉన్న తర్వాత మనం ఇండియాలో భారతదేశంలో పుట్టే అవసరం లేదు, ఏ విదేశాల్లోనో పుడితే సరిపోతుంది అనే విషయాన్ని గమనించాలి. అందుకని భారతదేశము నా దేశము, నేను ఇందులో పుట్టినందుకు గర్విస్తున్నాను అని కనుక ఒకవేళ నీవు గర్వించేవాడివే ఉన్నట్టయితే తప్పకుండా నీవు వేదశాస్త్ర పురాణ ఇతిహాసాలను వినవలసిందే, అందులోని ధర్మాలను ఆచరించవలసిందే. దీన్ని దృష్టిలో ఉంచుకొని రఘువంశ సుధాంబుధి సమూహము సభ్యులంతా కూడా దీన్ని వినడానికి ముందుకు రావడం ఇది చాలా ఆనందదాయకమైనటువంటిది ఉన్నది. దీనికి దర్శనం మాసపత్రిక, అగ్నికి వాయువు తోడు అయినట్టుగా ఆ ఉభయ సోదరులు కూడా అద్భుతమైనటువంటి ఈ విషయాన్ని ముందుకు తీసుకొని రావడం ఇది ఆనందదాయకమై ఉన్నది. ప్రాతస్మరణీయులు జగద్గురు సార్వభౌములు భారతీ తీర్థ మహాస్వామి, తత్కరకమల సంజాతులు జగద్గురు విధుశేఖర భారతి అస్మద్గురువరేణ్యుల అందరి పరిపూర్ణ అనుగ్రహ ఆశీస్సులతో ఈ ప్రవచనము ఈ విధంగా కొనసాగుతూ అనేక మందికి ఇది ఉపయోగపడాలి అని భావన హృదయంలో ఉంచుకున్నటువంటి వాడిని ఈనాటికి సంబంధించిన ఈ విషయాన్ని నేను ఉపసంహరిస్తున్నాను.
गौरी शंकर भगवान की जय। नमः पार्वती पतये हर हर महादेव। అందరికీ నమస్కారం. వేద శాస్త్ర పురాణ ఇతిహాసాల్లోని అద్భుతమైనటువంటి విషయాలను ఎంతో ఆనందకరంగా మనకందరికీ అరటిపండు గురించి చేతులు పెట్టినంత గొప్పగా వేద విధులు విద్వాన్మూర్తులైనటువంటి పురాణం మహేశ్వర శర్మ గారు అద్భుతంగా వివరిస్తున్నారు. ఈ మాట వేద ధర్మాన్ని పెంచి వేదం మనకి ఎంత గొప్ప రీతిలో భారతీయులుగా మనం పుట్టినందుకు వేదాన్ని మనం ఎలా పరిరక్షించుకోవాలో, అసలు జన్మంతా ఇప్పటిదాకా వృధా అయిపోయింది కదా వేదాన్ని నేర్చుకోకపోవడం వల్ల అనేటువంటి కించిత్ అవమానం కూడా కలుగుతుంది. అంత గొప్ప వేద విషయాన్ని వారి ముఖత వినడం వల్ల మనం వారిలోని మరి ఇంత అంశమాత్రమైన ఆ విజ్ఞానాన్ని మనం అందుకోగలిగినా కూడా మన జన్మ ధన్యమని భావిస్తూ, వేదాలు రాజశాస్త్రం లాగా ఉంటాయని, ఈ 4 వేదాలు 4 రకాలైనటువంటి హోత, అథర్వు, ఉద్గాత, బ్రహ్మ, ఈ 4 వేదాలకు ప్రతీకలుగా యజ్ఞాల్లో ప్రతి ఒక్కరు ఉంటారని, ఇలా చాలా విషయాలు అథర్వణ వైద్యం వేదంలో వైద్య చికిత్సకు సంబంధించినటువంటి శాంతులకు సంబంధించినవి ఉంటాయని, ప్రతి వేదాన్ని గురించి ఆ వేదంలో ఉండే గొప్పతనాన్ని గురించి వారు చెప్పడం, తర్వాత అనేక కథల రూపంలో వేద వైభవాన్ని వర్ణిస్తూ ఉండడం, వారి గురువు గారు చెప్పినటువంటి అనేక విషయాలను వారు జ్ఞప్తిలోకి ఉంచుకొని ఇప్పుడు మనకు తెలియజెప్పడం, వారి దయకు మేమంతా పొంగిపోతున్నాం. పురాణ మహేశ్వర శర్మ గారికి అనేక పాదాభివందనాలు చేస్తూ, ఈ వారానికి సంబంధించినటువంటి ఈ 3 క్లాసులలో 3 తరగతులలో అపూర్వమైనటువంటి విషయాలు మేము తెలుసుకున్నాం. మళ్ళీ వారు ఎప్పుడు అనుగ్రహిస్తారో అప్పుడు వారితో ప్రత్యేకంగా మాట్లాడి మళ్ళీ ఈ తరగతులు ఎప్పుడు ఉంటాయనేది మీకు తెలియజేస్తాను. ఇవాటి కార్యక్రమంలో దాదాపు 30 మంది ఇప్పటిదాకా శ్రద్ధాళులై ఉన్నారు. ఈ 30 మందితో పాటు వేలాది మంది మాధ్యమం ద్వారా